వెల్కమ్ టు లా ఆఫ్ అట్రాక్షన్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ అండి. సో ఈ రోజు మీరందరూ కూడా చాలా మందికి మేము లింక్ షేర్ చేసాం. బట్ ఈ రోజున మీరందరూ వచ్చారంటే మీ యొక్క వాల్యుబుల్ టైంని ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీ లైఫ్ లో ఇంకా బెటర్ గా గ్రో అవ్వాలనుకునేటువంటి మీ యొక్క చేంజింగ్ యాటిట్యూడ్, లెర్నింగ్ యాటిట్యూడ్ నిజంగా ఐఎమ్ రియల్లీ హ్యాట్స్ఫుల్ అండ్ థ్యాంక్స్ ఐఎమ్ సేయింగ్. సో రియల్లీ దిస్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజంగా ఒక మంచి మీ టర్నింగ్ పాయింట్ అనేది ఇస్తుందండి మీ లైఫ్ లో. ఓకే అండి. సో నిజంగా ప్రతి ఒక్కరి లైఫ్ ని కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్. చూడండి ఫ్రెండ్స్, వై 5% పీపుల్ ఓన్లీ బికమ్ రిచ్. మనం సొసైటీలో చూస్తే గనక మన చుట్టూ ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు, బట్ అందులో అతి కొద్ది మంది, జస్ట్ 5% పీపుల్ మాత్రమే ఆ ధనవంతులుగా ఉంటున్నారు. ఎందుకనే ఆలోచన మనం ఎప్పుడైనా చేసామా? 100% మనం చెయ్యాలి. వాళ్ళు మాత్రమే ఎందుకు ఉంటున్నారు? ఆ 5% పీపుల్ లో మనం ఉన్నామా? ఆ రిమైనింగ్ 95% పీపుల్ లో మనం ఉన్నామా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్. ఎస్. చూస్తే కనుక ఇక్కడ వై వెరీ ఫ్యూ పీపుల్ ఓన్లీ ఆర్ గెటింగ్ సక్సెస్ అండి. ఎందుకు అతి తక్కువ మంది, అతి కొద్ది మంది మాత్రమే సక్సెస్ అనేది చూస్తున్నారు ఫ్రెండ్స్. అంటే నిజంగా ఈ రోజున మన దగ్గర సమాధానం ఉందండి. ఎందుకు అతి కొద్ది మంది మాత్రమే? ఎవరైనా చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు వై వెరీ ఫ్యూ పీపుల్ ఓన్లీ ఆర్ గెటింగ్ సక్సెస్? అతి తక్కువ మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు, మిగిలిన వాళ్ళు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు? అందరూ కూడా చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఫ్రెండ్, మీ యొక్క ఒపీనియన్ షేర్ చేయండి. సో ఇట్ ఈస్ ఆల్సో లెర్నింగ్ ఫర్ మీ. ఎందుకంటే నేను ఇచ్చిన నాలెడ్జ్ కాదండి ఇక్కడ, జనాల నుంచి నేర్చుకునేది, వాళ్ళ యొక్క రియల్ లైఫ్ నుంచి, మీ యొక్క ఎక్స్పీరియన్స్. చాలా మంది ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు. మీ యొక్క అనుభవం నుంచి వచ్చేటువంటి ఆన్సర్ అనేది చాలా విలువైందండి. అందరూ కూడా చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఫ్రెండ్స్. వై వెరీ ఫ్యూ పీపుల్ ఓన్లీ ఆర్ గెటింగ్ సక్సెస్? కమిట్మెంట్ పీపుల్ గెట్ సక్సెస్. గ్రేట్ అండి వాసుదేవరావు గారు, సూపర్. ఇంకా అండి రిమైనింగ్ వాళ్ళు కూడా అందరూ కూడా ఒకసారి టైప్ చేయండి ఫ్రెండ్స్. హార్డ్ వర్క్ అండి, గ్రేట్ చంద్రకళ గారు. ఇంకా అండి రిమైనింగ్ వాళ్ళు గారు హార్డ్ వర్క్ అన్నారు, కమిట్మెంట్ వర్క్ అన్నారు, సూపర్. ఇంకా అండి సో నిజంగా అండి, చూడండి, మనం చాలా మందిని చూస్తుంటాం, సెలబ్రిటీస్ ని, రిచ్ పీపుల్. ఎస్, హార్డ్ వర్క్ అండి, గ్రేట్ అండి వేణు గారు, సూపర్ అండి. సో చూడండి ఫ్రెండ్స్, ఈ రోజున మనం హార్డ్ వర్క్ అంటే గనక ఒక రైతు చేస్తున్నాడు, ఒక కూలీ చేస్తున్నాడు, అలాగే ఒక చిన్న నార్మల్ సాదాసీదా వ్యాపారి కూడా హార్డ్ వర్క్ చేస్తున్నాడండి. అలానే ఎంతో మంది జాబ్ లో చాలా మంది చాలా శారీరక శ్రమని, వాళ్ళ యొక్క రక్తాన్ని మేము వెచ్చించి మనం కష్టపడుతున్నామని ప్రతి ఒక్కరూ చెప్తారండి. ఎవరిని అడిగినా కానీ హార్డ్ వర్క్ మేము చేస్తున్నామని చెప్తారండి. ఆ ఈవెన్ మనకి చూస్తే కనుక తాపీ మేస్త్రి నుంచి ప్రతి ఒక్కరు కూడా హార్డ్ వర్క్ చేస్తుంటారండి. హార్డ్ వర్క్ గ్రేట్ అండి, సూపర్. సో నిజంగా అలా హార్డ్ వర్క్ అంటే ఒక్కటే సమాధానం కాదండి. ఎందుకంటే గనక ఈ రోజున హార్డ్ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఒక సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా రిచ్ పీపుల్ గా చాలా మంది కాలేకపోతున్నారు ఫ్రెండ్స్. సో ఇది వాస్తవమో కాదా మీరు అర్థం చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చూస్తే గనక ఆల్ రిచ్ పీపుల్ ఆర్ వెల్ ట్రైన్డ్ పీపుల్ అండి. దే ఆర్ వెల్ ట్రైన్డ్, దేర్ మైండ్ సెట్ ని ట్రైన్ చేసుకుంటారనమాట. సో ఎప్పుడైతే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ని కంప్లీట్ గా ట్రైన్ అప్ చేసుకుంటారో, ఆటోమేటిక్ ఏందండి, ఈ ప్రపంచంలో మనిషికి దేవుడు ఇచ్చినటువంటి సంపద ఏదండి? బంగారమా, గోల్డా, లేదంటే గనక చదువా, వృత్త, వ్యాపారమా అండి? మనిషికి దేవుడు ఇచ్చినటువంటి అసెట్ ఏదండి? మనిషికి దేవుడు ఇచ్చినటువంటి అసెట్ గోల్డా, బంగారమా, ల్యాండా, ఎడ్యుకేషనా, నాలెడ్జా? గ్రేట్ అండి విజయ్ కుమార్ గారు, గ్రేట్ గ్రేట్ మేడం.
థింకింగ్ పవర్ అంటే గ్రేట్, సూపర్ అండి. సో మీ యొక్క మీ మైండ్ అండి 100% అండి. థింకింగ్ పవర్ అండి, మన ఆలోచన విధానమే ఈ రోజున మనము ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం మనం గతంలో చేసినటువంటి మన ఆలోచనలండి. మరి రేపు మనం ఎలా ఉండాలనుకుంటున్నామో దానికి కూడా కారణం మనం ఈ రోజు చేయబోయేటువంటి ఆలోచనలే ఫ్రెండ్స్. 100% అండి. ఒక చూడండి చిన్న ఎగ్జాంపుల్, గొప్ప వాళ్ళందరూ కూడా ఎలా గొప్ప వాళ్ళు అయ్యారంటే గనక 100% దే ఆర్ ట్రైన్డ్ వెల్ ఇన్ దేర్ మైండ్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున రతన్ టాటా గారిని కూడా చూసినా గానీ, సో ఇప్పటికి కూడా వాళ్ళు లెర్నింగ్ మీద ఫోకస్ చేస్తుంటారు. వాళ్ళ యొక్క లెర్నింగ్ ఎప్పుడు కూడా ఆపేయరండి. బుక్స్ చదవడం ద్వారానో, లేదంటే వీడియోస్ చూడడం ద్వారానో, లేదంటే మెంటర్స్ కోచెస్ ద్వారా సపోర్ట్ ద్వారానో రకరకాలుగా వాళ్ళు నేర్చుకుంటూ వాళ్ళ యొక్క మైండ్ పవర్ ని ఇంప్రూవ్ చేసుకుంటారండి. ప్రతి వ్యక్తికి కూడా ఈక్వల్ గా దేవుడు ఇచ్చినటువంటి ఆస్తి ఏదైనా ఉందంటే గనక దట్ ఈస్ మైండ్ అండి. సో మన యొక్క మేధో సంపత్తే ఈ రోజున ప్రపంచంలో అతి విలువైనటువంటి ఆస్తి. మరి అతి విలువైనటువంటి ఆ మేధో సంపత్తిని మనం ఎంత వరకు యూజ్ చేసుకుంటున్నాం, దాన్ని ఏ విధంగా మనం మనీ కింద కన్వర్ట్ చేసుకోగలుగుతున్నాం, దాన్ని మన లైఫ్ లో బెటర్ పొజిషన్ కి వెళ్ళడానికి ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నాం అంటే 100% ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఫ్రెండ్. ఇప్పుడు వరకు మనం ఒక బుకిష్ నాలెడ్జ్ ని మనం పెంచుకొని ఒక స్టేజ్ కి వచ్చాం. బట్ ఇక్కడ మాత్రం మన యొక్క లెర్నింగ్ ని ఆపుకోకుండా ముందుకెళ్తే 100% మనం ఇంకా బెటర్ పొజిషన్ కి వెళ్తాం ఫ్రెండ్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. అడవిలో ఏనుగు ఉంటుందండి, డాన్స్ చేస్తుందా? చేయదు. అదే సర్కస్ లో ఏనుగు ఉంటుంది, ఏం చేస్తుందండి? అది డాన్స్ వేస్తుంది. మనం ఎటు ఆడమంటే అటు ఆడుతుంది, ఎటు రమ్మంటే అటు రమ్మ వస్తుంది. కారణం ఏంటండి? అక్కడ ఏనుగే, ఇక్కడ ఏనుగే. కారణం ఏంటంటే గనక సర్కస్ లో ఉన్నటువంటి ఏనుగు అనేది వెల్ ట్రైన్డ్ బై ద సర్కస్ పర్సన్ అనమాట అండి. అలానే సింహం దగ్గరికి వెళ్ళి, మనం అడవిలో సింహం ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళి జంప్ అంటే ఏం చేస్తుందండి? ఇది అడవిలో సింహం ఉంది, దాన్ని మనం వెళ్ళి జంప్ చేయమంటే ఏమంటది? జంప్ అంటే ఏమంటదండి? అమాంతం మన మీదకి ఉరికేస్తుంది. ఎందుకంటే అది ఆకలిగా ఉంటుంది, మనల్ని దాని ఆహారంగా భావించి మన మీదకి జంప్ చేసి మనల్ని తినేసే ప్రయత్నం చేస్తుంది. అలా కాకుండా ఒక సర్కస్ లోనో లేదంటే ఒక జూ పార్క్ లోనో నార్మల్ గా ఉన్నటువంటి సర్కస్ లో ఉన్నటువంటి సింహాన్ని గనక వెళ్ళి మనం జంప్ చేయమంటే గనక ఆ రింగ్ లోంచి అది ప్రాపర్ గా జంప్ చేస్తుంది, ఆ సర్కస్ మ్యాన్ మీదకి జంప్ చేయదు అనమాట అండి. ఎందుకు? ఇక్కడ రెండు చోట్ల కూడా సింహాలే కదా. ఎందుకు అంటే గనక 100% ఈ సర్కస్ లో ఉన్నటువంటి సింహం అనేది ఆ సర్కస్ మ్యాన్ చేత ట్రైన్ చేయబడింది కాబట్టి 100% దాన్ని మనం ఇచ్చినటువంటి ఇండికేషన్ తోటి అది కరెక్ట్ గా పెర్ఫామ్ చేయగలిగింది. అంటే ఇక్కడ ఆ మనిషి మాత్రమే కాన్షియస్ గా ఎదుగుతూ ఉంటాడు, జంతువులు మాత్రం అన్కాన్షియస్ గా ఎదుగుతుంటాయి. బట్ అలాంటి అన్కాన్షియస్ గా ఎదుగుతున్నటువంటి ఆ జంతువులు కానీ వృక్షాలు కానీ కూడా మనం ట్రైన్ అప్ చేయగలుగుతున్నాము అంటే గనక మరి హ్యూమన్ బీయింగ్ గా కాన్షియస్ గా గ్రో అవ్వాల్సినటువంటి మన యొక్క మైండ్ ని ఏ విధంగా ట్రైన్ అప్ చేయాలో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఈరోజు మీ యొక్క ఈ లెర్నింగ్ సెషన్ అనేది మీకు ఎందుకు అవసరమో 100% మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇక్కడ అర్థం చేసుకున్నాం కదండి, మనకి ఎప్పుడు ట్రైనింగ్స్ ఎందుకు కావాలంటే కనుక మన బ్రెయిన్ లో కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ రెండు ఉంటాయి. మన సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే మనం ట్యూన్ చేసుకుంటామో, రీప్రోగ్రామింగ్ చేసుకుంటామో 100% మనం వచ్చేటువంటి అవకాశాలను యూటిలైజ్ చేసుకుని ఎఫెక్టివ్ గా వర్క్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాట్ దే వాంట్ ఇన్ దేర్ లైఫ్. సో అందరూ కూడా ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజున మీరు కూడా ఈ సెషన్ లో జాయిన్ అయ్యారంటే కనుక సంథింగ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ద ఏరియా ఆఫ్ హెల్త్ కానీ, వెల్త్ కానీ, లేదంటే కెరీర్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ, ఏదో ఒక ఏరియాలో మీరు ఇంకా బెటర్ గా గ్రో అవ్వాలనుకుంటున్నారు. మీరు ఏ ఏరియాలో గ్రో అవ్వాలనుకుంటే కనుక దాన్ని మీరు చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే కనుక మేము చెప్పబోయే టాపిక్స్ లో వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం ద్వారా, ఎందుకంటే మాకు వచ్చింది మేము చెప్పడం కాదు, మాకు తెలిసింది మీకు చెప్పడం కాదండి. మీకు ఏం కావాలో ఆ ఏరియాలో మేము
మీకు సపోర్ట్ అని కానీ గైడ్ కానీ మా యొక్క నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ద్వారా చేయగలుగుతాం ఫ్రెండ్స్. అందరూ కూడా చాట్ బాక్స్ లో టైప్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. గ్రేట్ అండి విజయ్ కుమార్ గారు. రిలేషన్స్ అండ్ మనీ మేనేజ్మెంట్ అండి, చక్కటి వాడు వాడారండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. మనీ మేనేజ్మెంట్ నిజంగా దానికోసం నేను 15,000 పెట్టి 9 రోజులు నేర్చుకున్నాను. ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్, లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో. ఈ రోజున చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. మేనేజ్మెంట్ అనే దాని మీద నేర్చుకున్నాను కాబట్టి, మనీ మేనేజ్ చేయడం. సో రిలేషన్షిప్స్ అన్నారు 100% అండి. సో హెల్త్, వెల్త్, రిలేషన్షిప్ అండి. సూపర్ అండి వాసుదేవ్ గారు, ఎక్సలెంట్ ఆన్సర్ ఇచ్చారు. నిజంగా ఈ రోజున ఆరోగ్యం ఉన్నవాడే గొప్ప ధనవంతుడు. దాని మీద ఫోకస్ చేసిన వాడు ఎప్పుడు కూడా అనారోగ్యం పాలు కాడు. గ్రేట్ అండి. సో మరి అందరూ కూడా హెల్త్ కావాలి, వెల్త్ కావాలి, మనీ కావాలి, అన్ని ఏరియాస్ లో కూడా మనం గ్రో అవ్వాలండి నిజంగా. సో ఈ యొక్క సెషన్ అనేది లాస్ట్ వరకు ఉంటే కనుక ఈ రోజు మీకు ఒక రియలైజేషన్ తో పాటు రియల్ లైఫ్ కూడా మీకు మీద క్లారిటీ వస్తుందండి. ఓకే అండి. సో మరి మీరు రియల్ లైఫ్ అనేది ఎలా ఉండాలో ఈ యొక్క సెషన్ ద్వారా నేను ఒక కంప్లీట్ క్లారిటీ అనేది మీకు ఇవ్వబోతున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సో మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోబోయే ముందుగా, సో ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అండి. సో సిహెచ్ పెద్దిరాజు, ఎంఎస్సి బిఎడ్. సో present I am working as a NEET IIT faculty in Tamil Nadu from past 8 years. So now I am also impact certified trainer, and also I am a certified law of attraction coach friends. So I am also certified financial planner అండి. సో ఆల్రెడీ మనీ మేనేజ్మెంట్ గురించి అడిగారు. I am also one of the best guide in the planner in that financial management, and also certified law of attraction coach అండి. సో ఎందుకు బెస్ట్ అని చెప్తున్నానంటే గనక అందరూ నేర్చుకుంటారు, కొందరు మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు మాత్రమే రిజల్ట్ తీసుకుంటారు ఫ్రెండ్స్. సో అలాంటి రిజల్ట్ తీసుకున్న వాళ్ళు ఐఎమ్ వన్ ఆఫ్ ద పర్సన్. సో ఐఎమ్ ద బెస్ట్ ఇన్ దట్ లా ఆఫ్ అట్రాక్షన్ అండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ అండి, నాట్ ఓన్లీ మీ. సో ఎందుకంటే కనుక ఇక్కడ ఒకరే కాదు, ఇద్దరండి. సో ఇద్దరు కూడా మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. రాజేష్ బాబు గారు ఈజ్ a BSc కంప్యూటర్స్ క్వాలిఫికేషన్. సో నౌ ఈజ్ వర్కింగ్ ఇన్ యాజ్ ఏ సీనియర్ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ ఇన్ కార్పొరేట్ ఫార్మా కంపెనీ అండి. సో ఇన్ విజయవాడ. ఈ ఆల్సో ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ ఆల్సో సర్టిఫైడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ ఆల్సో డైరెక్టర్ అండ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ విజయవాడ అండి. సో వీఆర్ ఆల్సో హ్యావ్ వెరీ గుడ్ ప్రొఫెషన్, గుడ్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్ ఇన్ మై ప్రొఫెషన్. రాదర్ దాన్ దట్ వీఆర్ వర్కింగ్ టు change or develop peoples in what they want in their life అండి. So both we decided to created a wonderful platform to transform many people life అండి. So okay అండి. So next I'm going to discuss about law of attraction అండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోబోయే ముందుగా, సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వాటి గురించి తెలుసుకుందాం అండి. సో ఈ ఒక్క క్లారిటీ కనుక మీకు వస్తే 100% ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీద మనం ఫోకస్ చేయాలా వద్దనేటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూద్దామండి. ఫస్ట్ బెనిఫిట్ అండి, అసలు ఎవరు లా ఆఫ్ అట్రాక్షన్ బాగా వాడుకుని బెనిఫిట్ అయ్యారంటే కనుక, చూడండి ఫ్రెండ్స్, అందరూ కూడా ఇక్కడ చూడండి గాడ్ ఆఫ్ క్రికెట్ అంటున్నారండి. గాడ్ ఆఫ్ క్రికెట్ అని మనం ఎవరిని అంటామండి? ఎవరైనా చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఫ్రెండ్స్. గాడ్ ఆఫ్ క్రికెట్ అంటే నాకు తెలుసండి. సో నాకు తెలిసింది మీకు తెలిసింది కూడా ఒకటే ఆన్సరా కాదు ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. గాడ్ ఆఫ్ క్రికెట్ అని ఎవరిని అంటారండి? గ్రేట్ అండి, వెరీ యాక్టివ్ పార్టిసిపేషన్ వాసుదేవ్ రావు గారు, సూపర్ అండి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ అండి ఇంకా గాడ్ ఆఫ్ క్రికెట్ అండి. ఎందుకంటే క్రికెట్ పేరు చెప్తేనే మనకి గూస్ బాంబ్స్ వస్తాయి. ఒకరి పేరు చెప్తే కపిల్ దేవ్, గ్రేట్ అండి విజయ్ కుమార్ గారు. కపిల్ దేవ్ మనకి ఒక ప్రపంచ కప్ తీసుకురావడం జరిగింది, 1983 వరల్డ్ కప్. సో చూడండి ఇక్కడ గనక ఫస్ట్ చెప్పారు సచిన్ అని. సో చూడండి ఫ్రెండ్స్, సచిన్ పుట్టేటప్పుడు బ్యాట్ పట్టుకుని పుట్టలేదండి, అవునా కాదండి? గ్రేట్ అండి చంద్రకళ గారు. సచిన్ బ్యాట్ పట్టుకుని పుట్టలేదు. అలానే లతా మంగేష్కర్ గారు మనకి మైక్ పట్టుకుని పుట్టలేదు, బాలు గారు మైక్ పట్టుకుని పుట్టలేదు. అలానే ఏఆర్ రెహమాన్ గారు గిటార్ పట్టుకుని కూడా పుట్టలేదండి. మరి వీళ్ళెవ్వరు కూడా అలాంటివి ఏమీ లేకుండా జీరో నాలెడ్జ్ తోటి ఈ ప్రపంచానికి
పరిచయం అయ్యారండి. కానీ వాళ్ళ యొక్క పేరు ఈ రోజున మనం ఎవరూ కూడా పరిచయం చేయవసరం లేదు. దే క్రియేటెడ్ దేర్ బ్రాండ్ ఇన్ ద యూనివర్స్, ఇన్ దిస్ వరల్డ్ లెవెల్లో. కారణం ఏంటంటే కనుక వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ ని బలంగా నమ్మారండి. సో ఈ యూనివర్స్ లో ఉన్నటువంటి అవకాశాలని వాళ్ళు చాలా బాగా అందిపుచ్చుకున్నారండి. హార్డ్ వర్క్ అన్నారు కదండి, హార్డ్ వర్క్ చేశారు. ఇందాక మీరు చెప్పినట్టుగానే హార్డ్ వర్క్ తో పాటు దే ట్రైన్డ్ వెల్ దేర్ మైండ్. ఓకే అండి, ఎప్పుడైతే వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది స్ట్రాంగ్ గా ఉందో వాళ్ళు ఎంచుకున్న రంగంలో సక్సెస్ అయ్యారండి. మంచి రంగాల్ని ఎంచుకున్నారు. ఆ ఎంచుకున్న రంగంలో వాళ్ళు గ్రో అయ్యారు. గ్రో అవడం ద్వారా ఈ రోజున విశ్వ విజేతలు అయ్యారండి. అవునా కాదా ఫ్రెండ్స్? ఎందుకంటే మనకు తెలుసు, మనకి వినోద్ కాంబ్లీ అండ్ సచిన్ టెండూల్కర్. ఎందుకంటే వినోద్ కాంబ్లీ అనేటువంటి వ్యక్తి సచిన్ టెండూల్కర్ అంటే ఈజ్ ఎ గ్రేట్ క్రికెటర్. బట్ ఆయన యొక్క నెగిటివ్ ఫీలింగ్స్ వల్ల, నెగిటివ్ థాట్స్ వల్ల ముందుకి వెళ్ళలేకపోయాడు, క్రికెట్ లో ఎదగలేకపోయాడు. బట్ సచిన్ కి బలమైనటువంటి మైండ్ సెట్ తోటి మంచిగా లా ఆఫ్ అట్రాక్షన్ ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా, పొట్టివాడు కానీ ఫిజికల్ గా చాలా స్లెడ్జింగ్ ని ఫేస్ చేసిన, ఫిజికల్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ నిరంతరాయంగా క్రికెట్ ఫీల్డ్ లో రారాజుగా ఎదగలిగాడంటే గనక బలమైనటువంటి సంకల్పమే ఆయన యొక్క మైండ్ సెటే కారణం ఫ్రెండ్స్. ఓకే అండి, సో మరి ఇక్కడ కూడా మనం కూడా బెటర్ గా గ్రో అవ్వాలంటే మనం ఫోకస్ చేయాల్సింది మన యొక్క వాయిస్ రావడం లేదు సార్. సార్ వాయిస్ ఇప్పుడు ఓకే 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 థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మళ్ళీ అలా చూస్తే గనక ఒక సూపర్ స్టార్ అండి. నెక్స్ట్ మనకి బస్ కండక్టర్ గా వర్క్ చేయటువంటి ఒక సాధారణ వ్యక్తి అండి. సో ఆయన చాలా అతి తక్కువ స్థాయి నుంచి ఈ రోజున గొప్ప వ్యక్తిగా ఎదగలిగాడంటే గనక నిరంతరాయమైన ఆటంకంగా జరిగినటువంటి ఆయన యొక్క కృషి, ఆయన బలంగా నమ్మినటువంటి సిద్ధాంతం, ఒక కార్యదీక్ష, ఆత్మవిశ్వాసం. గ్రేట్ అండి వాసుదేవ్ గారు, రజనీకాంత్ గారు అండి. ఎందుకంటే ఈ రోజున మనం ఆయన సూపర్ స్టార్ అందరికీ తెలుసు, బట్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే గనక వాళ్ళు ఉన్నటువంటి లెవెల్ ఏంటి ఆ టైంలో. బట్ ఆ టైంలోనే వాళ్ళు ఏ విధంగా గ్రో అయ్యి అప్పుడు ఒక తమిళనాడులోనే #1 స్టార్ అయ్యారంటే గనక దానికి కారణం లా ఆఫ్ అట్రాక్షన్ అండి. బలంగా నమ్మారండి. నమ్మకం అండి. ఈ రోజున నమ్మకాలు లేకపోతే అమ్మకాలు జరగవంటారు. బట్ అమ్మకాల కంటే ముందు నమ్మకం కావాలండి. ఎప్పుడైతే మనం బలంగా నమ్ముతామో దాన్ని మనం 100% పొందుతామని, అట్రాక్ట్ చేయగలుగుతామండి. సో ఇంకా నెక్స్ట్ మెగాస్టార్ గారు. సో తెలుగు సినీ చరిత్రలో తెలియని వ్యక్తి అంటే ఎవరు ఉండరు. ఒక మంచి మనకి హిస్టరీనే క్రియేట్ చేశారు. జస్ట్ ఒక కానిస్టేబుల్ కొడుకుగా ఉండి ఏ జాబో చేసుకోకుండా కాంప్రమైజ్ లైఫ్ లీడ్ చేయకుండా ఒక రిస్క్ తీసుకుని సో చాలా ఛాలెంజెస్ ని ఎదుర్కొని ఒక ఇండస్ట్రీలోనే పెద్దగా ఎదిగాడు, ఒక గొప్ప స్థాయికి వెళ్ళాడంటే ఇక్కడ మనం ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయగలిగాడండి. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున మనకు ఒక జాబ్ ఉంది, ఓకే, వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్, గ్రేట్ అండి విజయ్ కుమార్ గారు, చిరంజీవి గారు. మనకు కూడా ఒక జాబ్ ఉంది, మంచి ఇన్కమ్ ఉంది. బట్ ఎందుకు మనం ఆగిపోవాలి ఇంతటితోటే? మన మైండ్ ని ఎందుకు ట్రైన్ చేసుకుని మనం కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం ద్వారా, ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయడం ద్వారా మన పిల్లలు అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం ఎందుకు బెటర్ ఆపర్చునిటీస్ ఇవ్వకూడదు? ఈ రోజున మా ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్ అండి. సో ఈజ్ ఏ గివెన్ బెస్ట్ ఆపర్చునిటీ టు ఎడ్యుకేట్ బెటర్ అండ్ ఐ బికమ్ యాజ్ ఏ జాబ్ హోల్డర్. దెన్ ఐ షుడ్ బికమ్ మై చైల్డ్ టు బికమ్ ఏ బిజినెస్ పర్సన్ బెటర్ దెన్ మై పొజిషన్ అండి. సో అలా నెక్స్ట్ లెవెల్ థింక్ చేసినప్పుడు నెక్స్ట్ జనరేషన్ చేంజ్ చేయగలుగుతామండి. నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మన యొక్క కంట్రీ కూడా గ్రో అవుతుంది అనమాట. సో మన కుటుంబం, మన ఊరు, మన రాష్ట్రం, మన దేశం ఇలా గ్రో అవ్వాలంటే దానికి కారణం మనం ఎదగాలి, మన మైండ్ ని ట్రైన్ చేసుకోవడం ద్వారా ఎదగాలి. దానికి క్లియర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చానండి. సో నెక్స్ట్ అండి, బిజినెస్ పర్సన్ అండి. సో అందరికీ కూడా బిజినెస్ అంటే ఇష్టమే ఉండుంటుంది, అవునా అండి? ఎంతమంది బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు? బిజినెస్ అంటే చెయ్యాలి,
దాని యొక్క బెనిఫిట్స్ మీరు ఆల్రెడీ రకరకాలుగా తెలుసుకున్నారు. చాలా మంది మీరు బిజినెస్ చేస్తున్న వాళ్ళని చూసారు, వాళ్ళు రియల్ లైఫ్ లో సక్సెస్ అవుతున్న వాళ్ళని చూసారు. అలాంటి సక్సెస్ అయిన వాళ్ళని మీరు చూసి మీరు కూడా అలాంటి బిజినెస్లు చేయాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారా? ఎస్సా కాదండి, అవునా కాదా? టాప్ చేయండి ఫ్రెండ్స్. సో మరి అలాంటి వ్యక్తి గురించి చెప్పుకోవాలంటే గనక 100% ఈ రోజున మన ఇండియాలోనే నెంబర్ 1 కంట్రీ, దాంతో కాకుండా నెంబర్ 1 కంపెనీ అండి. అలా కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా విస్తరించినటువంటి కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండి. మరి అలాంటి రిలయన్స్ ఇండస్ట్రీని స్థాపించిన వాళ్ళు గొప్ప వ్యక్తులు కాదండి. ఆఫ్టర్ ఆల్ ఒక పెట్రోల్ బంక్ లో పనిచేసేటువంటి సాదా సీదినటువంటి వ్యక్తి ధీరుభాయ్ అంబానీ గారు. ఆయన పూర్ పర్సన్, బట్ హిజ్ మైండ్ ఈజ్ వెరీ రిచ్ అండి. సో అలాంటి రిచ్ మైండ్ ని ఆయన ప్రాపర్ గా ట్రైన్ చేసుకుని ఒక రిస్క్ తీసుకుని ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసి దాన్ని ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించగలిగారు. తద్వారా ఎంతో మందికి ఉపాధిని కలిగించారు. తద్వారా వాళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్ ని గ్రో చేయగలిగారు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఈ రోజున మనము చేస్తున్న దానికంటే ఇంకా ఎందుకు బెటర్ గా వర్క్ చేయాలి, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి, మనం ఎందుకు ఎక్కువగా కష్టపడాలి. ఈ రోజు నేను మార్నింగ్ 4:30కి లేవడం జరిగిందండి. సో ఆల్మోస్ట్ 6:30 వరకు కూడా సెషన్స్ విన్నాను. తర్వాత కొద్దిగా ప్రిపేర్ అయ్యి 8 o'clockకి క్లాస్కి వెళ్ళడం జరిగింది. 5:30 వరకు క్లాసెస్ చెప్పి రావడం జరిగింది. మళ్ళీ స్నానం చేసి భోజనం చేసి 6 o'clockకి స్టడీ అవర్కి వెళ్ళడం జరిగింది. కరెక్ట్ గా 8 o'clockకి ఇప్పుడే జస్ట్ స్టడీ అవర్ కంప్లీట్ చేసుకుని రావడం జరిగింది. ఈ సెషన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడండి. ఆల్మోస్ట్ 9-9:30 అవ్వచ్చు. తర్వాత మళ్ళీ నేను వేరే సెషన్ కూడా జాయిన్ అవుతాను. మళ్ళీ నా వర్క్ ఉంది, కాలేజ్ వర్క్ చేసుకుని 12-12:30 పడుకుంటాను. మళ్ళీ మార్నింగ్ 4:30-4 o'clock లేస్తాను. సో ఎందుకంటే గనక ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ విత్ మై ప్రజెంట్ పొజిషన్ అండి. సో ఐఎమ్ వెరీ గుడ్ యాక్టివ్ అండ్ హెల్త్ పరంగా కూడా యాక్టివ్ గా ఉన్నప్పుడే గనక, కష్టపడితే గనక నెక్స్ట్ స్టేజ్ లో మనం కష్టపడకపోయినా కానీ మనం కష్టపడాల్సినటువంటి అవసరం కూడా, డిపెండెన్స్ కూడా తగ్గుతుంది. అంతేకాకుండా నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు కూడా మంచి లైఫ్ ని ఇవ్వగలుగుతాం ఫ్రెండ్స్. సో దట్ ఈస్ మై ఇంటెన్షన్, దట్ ఐ వాంట్ టు డెలివర్ ద సేమ్ ఇంటెన్షన్ టు యూ ఫ్రెండ్స్. ఓకే అండి. సో అర్థం చేసుకోండి, ఒక బిజినెస్ మ్యాన్ అంత గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించగలిగాడంటే కనుక బలమైన నమ్మకం, లా ఆఫ్ అట్రాక్షన్ అండి. సో నెక్స్ట్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. గొప్పలు అందరూ చెప్తారు, చదివింది నేర్చుకుని అందరూ చెప్తారు, బట్ కొందరు మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తారు. ద ఇంప్లిమెంటర్స్ ఆర్ ద బెస్ట్ పర్ఫార్మర్స్, దే ఆర్ ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద యూనివర్స్ అండి. సో ఐ ఆల్సో లెర్న్ లా ఆఫ్ అట్రాక్షన్, మై మెంటర్ సో మిస్టర్ నరేంద్ర గారు. సో ఈ లెర్న్ ఫ్రమ్ జాక్ క్యాన్ఫీల్డ్ అండి. సో అంతటి వాల్యుబుల్ కంటెంట్ ని మాకు అందించారు, మేము నేర్చుకున్నాము. నేర్చుకున్న దాన్ని నేను రియల్ గా ఇంప్లిమెంట్ చేశానండి. సో ఎక్కడ ఇంప్లిమెంట్ చేశానంటే కనుక లాస్ట్ మార్చి నెలలో నేను జాబ్ ట్రయల్స్ చేసినప్పుడు 3 jobs కి అటెండ్ అవ్వడం జరిగిందండి. సో 3 jobs లో కూడా నేను అనుకున్న శాలరీ పొందాను. జాబ్ రావడం ఓకే, బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్, బట్ జాబ్ విత్ సేమ్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ శాలరీ తోటి పొందానంటే 3 jobs ఇట్స్ ఆసమస్ విషయం కాదు. ఇట్స్ బెటర్ దాన్ మై ప్రీవియస్ సిచ్యువేషన్ అండి, ప్రీవియస్ పొజిషన్, బికాస్ ఆఫ్ మై లెర్నింగ్స్, మై స్టేట్ ఆఫ్ మైండ్, మై హై వైబ్రేషన్స్, ఎవ్రీథింగ్ అనమాట ఎఫెక్ట్ అయినాయి. సో ఆ జాబ్ పొందడంతో. అలానే కాదు, రియల్ లైఫ్ లో కూడా నేను లా ఆఫ్ అట్రాక్షన్ ని యూటిలైజ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. మనం ఒక జర్నీ చేయాలంటే హ్యాపీగా జర్నీ చేయడానికి లా ఆఫ్ అట్రాక్షన్ వాడుతున్నాను. ఒక జాబ్ రోల్ చేయాలంటే గనక అక్కడ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ వాడుతున్నాను. ఏ చిన్న పని చేసినా, ఏ చిన్న ఛాలెంజ్ వచ్చినా గానీ లా ఆఫ్ అట్రాక్షన్ వాడుతూ ధైర్యంగా ఒక కాన్ఫిడెంట్ గా ఉండగలుగుతున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర ఒక 10 లక్షలు 20 లక్షల కారు ఉందనుకోండి, తుఫాన్ వస్తుంది, వాన్ వస్తుంది, ఓకే, అప్పుడు ప్రయాణం చేస్తారా చేయరా? కార్ మంచిగా ఉంది, దాంట్లో కారులో మనకి సేఫ్టీ అన్ని ఉంటాయి, మనం ఊరికి వెళ్ళాలి, వెళ్తామా వెళ్ళమా? 100% వెళ్తాం. ఎందుకంటే కనుక మన దగ్గర ఒక వెహికల్ ఉంది అనేటువంటి కాన్ఫిడెంట్. అలా కాకుండా వేరే వాటిలో వెళ్ళాలంటే కనుక మనం నిర్లక్ష్యం. అంటే ఇక్కడ కార్ ఏ విధంగా అయితే మనకి ధైర్యాన్ని ఇస్తుందో, అలానే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నాకు 100% కాన్ఫిడెంట్ ఇస్తుంది అనమాట. ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా గానీ నేను ఏం చేసుకోగలుగుతున్నానంటే నా స్టేట్ ఆఫ్ మైండ్ ని
డిమోటివేట్ అవ్వకుండా మెయింటైన్ చేయగలుగుతున్నా ఫ్రెండ్స్. దట్ ఈస్ మై పర్సనల్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. సో ఇంకా మంచి లైఫ్, మంచి ఆపర్చునిటీ తీసుకుంటూ ముందుకెళ్తాను, ఇంకా బాగా సక్సెస్ అవుతానేటువంటి కాన్ఫిడెన్స్ ఒకప్పుడు లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మాత్రం వచ్చిందండి. సో ఐఎమ్ సేయింగ్ వండర్ఫుల్ లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగా ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అవ్వాలి. ఒకప్పుడు సెలబ్రిటీస్, సిఇఓలు అండ్ పొలిటీషియన్స్, రిచ్ పీపుల్ వాళ్ళు మాత్రమే నేర్చుకుని వాళ్ళు మాత్రమే రిచ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు గనక ఎవరికైతే రిచ్ అవ్వాలనేటువంటి పిచ్చి ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని 100% మీరు కూడా లైఫ్ లో గ్రో అవ్వచ్చు, బెటర్ గా వెళ్ళొచ్చు. అలాగే నెక్స్ట్ జనరేషన్ కూడా ఇలాంటి వారి ద్వారా మంచి ఎగ్జాంపుల్ తీసుకుని వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ అనేది మీరు కూడా డిజైన్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూస్తే కనుక ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మేనిఫెస్టింగ్ ద డ్రీమ్స్ అండి. సో మనం ఏవైతే డ్రీమ్స్ ఉంటాయో అవన్నిటిని కూడా మనం ఇక్కడ మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. అంటే అవి రియల్ గా జరిగేటట్టుగా మనం సిద్ధించే విధంగా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూడండి, మాస్టర్ ద సీక్రెట్ ఆఫ్ మేనిఫెస్టింగ్ త్రూ ద లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ పవర్ఫుల్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అన్నమాట. మేనిఫెస్ట్ ఆల్ యువర్ గోల్స్ అండ్ డిజైర్స్ అండ్ డ్రీమ్స్ అన్నమాట. సో దీని ద్వారా మంచి పవర్ఫుల్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉండడం వల్ల మనం యూటిలైజ్ చేసుకుని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మన యొక్క గోల్స్ ని, డిజైర్స్ ని, డ్రీమ్స్ ని అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అండి. సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తే మన ఇంట్లో ఏదైనా ప్లంబర్ వర్క్ వచ్చిందండి, మనం రోజంతా ప్రయత్నించినా కానీ అది చేయలేము. కానీ ఒక ప్లంబర్ కి కాల్ చేస్తే ఇమీడియట్ గా ఆయన వస్తాడు, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో పని చేసిపోతాడు. ఎందుకంటే హీ హాజ్ ఎ స్కిల్, హీ హాజ్ ఎ రైట్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అనమాట అండి. అర్థం చేసుకోవాల్సింది మనకి ఏమి కావాలి, మన లైఫ్ లో నెక్స్ట్ బెటర్ గా వెళ్ళడానికి ఏమి కావాలి, ఆ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఎక్కడ ఉన్నాయి, వాటిని తీసుకుని మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో నేను నేర్చుకున్న, ఫిజికల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. కాబట్టి మీరు కూడా అదే విధంగా మన రియల్ లైఫ్ లో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని వాడుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి అనేదే నా మెయిన్ ఇంటెన్షన్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఒక్కరికి ఈ రోజున హ్యాపీ రిలేషన్షిప్స్ అండి. సో ఈ రోజున ఒక సెలబ్రిటీస్ టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా రిలేషన్షిప్స్ ని కంటిన్యూ చేయలేకపోతున్నారు ఫ్రెండ్స్. చాలా ఎగ్జాంపుల్ చూసాం. ఓకే అండి, వాళ్ళు ఎంత టాప్ పొజిషన్ లో ఉన్నా కానీ దే ఆర్ రోల్ మోడల్ టు అస్. మనం వాళ్ళని చూస్తున్నాం, ఒక హీరోలుగా చూస్తున్నాం. అలాంటి హీరోలే వాళ్ళ యొక్క రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయలేకపోతున్నారంటే మనం ఆలోచించవచ్చు ఈ రోజున మానవ సంబంధాలు అనేవి ఎంత బలహీనం అయిపోయినాయో. ఈ రోజున మానవ సంబంధాలన్నీ కూడా మనీ రిలేషన్స్ అయిపోతున్నాయి సార్, అవునా కదా? సో మరి అలాంటి బలహీనంగా ఉన్నటువంటి మానవ సంబంధాలని మనం బలంగా పెంచుకోవచ్చు, స్ట్రెంగ్తెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాన్ని కొద్దిగా మనం ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఫ్యామిలీతో పాటు, పిల్లలతో పాటు కనుక నేర్చుకోవడం ద్వారా 100%, 10, 20, 30%, 50% చేంజెస్ అనేవి మీలో తీసుకొస్తుంది ఫ్రెండ్స్. మేనిఫెస్ట్ హ్యాపీ అండ్ మ్యాజికల్ రిలేషన్షిప్ ఆర్ హీలింగ్ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ to a new level of love and joy and cooperation with the law of attraction and magic of gratitude అండి. ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ అనేది మనం చెప్తామో 100% మ్యాజిక్ అనేది మనం చూస్తాం ఫ్రెండ్స్. ఓకే అండి, సో మీకు కూడా ఇలాంటి రిలేషన్షిప్ లో ఇంకా స్ట్రెంగ్త్ అవ్వడానికి మీకు కూడా హెల్ప్ అవుతుందని భావిస్తున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీ అండ్ ప్రాస్పరిటీ అండి. సో అందరూ కూడా మనీ కావాలి, శ్రేయస్సు కావాలి అని కోరుకుంటారు ఫ్రెండ్స్. బట్ కోరుకున్న దాని తర్వాతనే వస్తుందా? రాదండి. ఈ యొక్క విశ్వంలో అనంతమైనటువంటి సంపదని దేవుడు మనకి ప్రసాదించాడండి. మరి అనంతమైనటువంటి సంపద ప్రసాదించినప్పుడు మన జేబులో, మన బ్యాంక్ అకౌంట్ లో ఎందుకు మాత్రమే అతి తక్కువగా ఉంటుంది ఆలోచించారా? ఎందుకంటే గనక మనం ఆ మనీని అట్రాక్ట్ చేయలేకపోతున్నాం. అట్రాక్ట్ చేయడానికి కావాల్సినటువంటి అర్హతని మనం పొందలేకపోతున్నాం ఫ్రెండ్స్. దాని కారణంగానే మన బ్యాంక్ అకౌంట్ లో అతి కొద్ది మొత్తంలో మాత్రమే డబ్బును మనం ఆకర్షించగలుగుతున్నాం ఫ్రెండ్స్. అట్రాక్ట్ ద మనీ అండ్ వెల్త్ అండ్ ప్రాస్పరిటీ యు డిజైర్ అండ్ డిజర్వ్ త్రూ ద స్పిరిచువల్ లాస్ ఆఫ్ మనీ అండి. ఫాలో ద మనీ రిచువల్స్ అండ్ దట్ రిమూవ్ యువర్ ఆల్ ద బ్లాకేజెస్ అండ్ క్రియేట్ మనీ మ్యాగ్నెటిజం అండి. సో అంటే కనుక ఇక్కడ మనం ఈ స్పిరిచువల్ లాస్ ఆఫ్ మనీ ద్వారా మనం ఏంటంటే కనుక ఆధ్యాత్మికంగా మనీని అట్రాక్ట్ చేయాలండి. మనీ మీద మనకి గొప్ప వాళ్ళు అంటే కూడా మనకి చాలా నెగిటివ్స్ ఉంటాయి, మిత్స్ ఉంటాయండి. ఈ రోజున మనకి ఉన్నటువంటి ఈ మైండ్ లో ఉన్నటువంటి బ్లాకేజెస్ కారణంగానే మన మనీ ఫ్లో అనేది మనకి బ్లాక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన యొక్క మైండ్ బ్లాకేజెస్ ని మనం క్లియర్ చేసుకుంటామో అప్పుడే మనకి మనీ అనేది క్యాష్ ఫ్లో రూపంలో మన బ్యాంక్ అకౌంట్ లోకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్.
ఎప్పుడైతే మనం బ్లాకేజెస్ ని క్లియర్ చేసుకుంటామో 100% అవి మనకి మనీ కూడా క్యాష్ ఫ్లో రూపంలో వస్తుంది. మనీ మ్యాగ్నెటిజం ఒక అయస్కాంతం లాగా మనం అట్రాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే అండి. సో మనం ప్రతిదీ కూడా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని ఆచరించాలి, ఆచరించిన తర్వాత మనం అనుభవించాలండి రిజల్ట్స్. ఓకే అండి. సో నెక్స్ట్ ప్రతి ఒక్కరికి కావాల్సింది కెరీర్ అండ్ బిజినెస్ అండి. కెరీర్ అండ్ బిజినెస్. సో మరి అతి విలువైనటువంటి కెరీర్ అండ్ బిజినెస్ ని మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి? 100% నా కెరీర్ అండి. లాస్ట్ 3 months జస్ట్ 1.3 ఉండే శాలరీ 1.75 అయ్యింది. అంటే ఆల్మోస్ట్ 45,000 ఈ ఇయర్ లోనే నేను గ్రోత్ చూడగలిగాను. అంటే గనక బికాస్ ఆఫ్ ఈ మై ట్రైనింగ్స్ అనమాట. కెరీర్ పరంగా బిజినెస్ కూడా ఆల్మోస్ట్ నేను 4-5 బిజినెస్లు చేస్తూ దాన్ని మేనేజ్ చేసుకుంటూ ముందుకు ఈ ట్రైనింగ్ ని కూడా నేను ఫోకస్ చేస్తూ వెళ్తున్నానంటే గనక నా యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ అనమాట అండి. సో మరి మీరు కూడా అచీవ్ 360 degrees ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ కెరీర్ అండ్ బిజినెస్ అండ్ హెల్త్ అండి, రిలేషన్షిప్స్ అండ్ లా ఆఫ్ ఏరియా ఆఫ్ లైఫ్ విత్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ అండి. సో మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ని మనం రీప్రోగ్రామింగ్ కనుక చేసుకుంటే 100% మనం ఏమవుతామండి, మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఆలోచన విధానం అనేది ఇంకా బెటర్ గా ఉంటుంది. కాబట్టి మనకున్నటువంటి ప్రస్తుత స్థితి, మన యొక్క మనస్థితిని మార్చుకోవడం ద్వారా మనకు ఉన్నటువంటి ప్రస్తుత స్థితి అనేది మారుతుంది ఫ్రెండ్స్. ఓకే అండి. అందరూ కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యూటిలైజ్ చేసుకుని వెల్త్, హెల్త్, కెరీర్, రిలేషన్షిప్స్ అండ్ బిజినెస్ ఇన్ ఆల్ ఏరియాస్ లో కూడా 100% మీరు గ్రో అవ్వచ్చు ఫ్రెండ్స్. చూడండి ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఏ చిన్న వాళ్ళని అడిగినా కానీ స్ట్రెస్. రీసెంట్ గా నేను ఒక 1 week బ్యాక్ ఒక పీపుల్ ని ఫోన్ లో కాంటాక్ట్ చేయడం జరిగింది. ఇద్దరు కూడా గవర్నమెంట్ జాబ్ అండి. దే ఆర్ సేయింగ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండి. దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ బికమ్ విత్ మోర్ స్ట్రెస్ అనమాట. మనం గవర్నమెంట్ జాబ్ వస్తే హ్యాపీరా ఎంజాయ్ అనుకుంటాం. their wife and husband become government employee even though they are leading their life with more stress అని చెప్తున్నారండి. షుగర్స్, బీపీస్ లైక్ దట్, వెయిట్ మేనేజ్మెంట్, రకరకాల ప్రాబ్లమ్స్ అండి. ఈ రోజు ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే కారణం మన యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ అండి. ఇక్కడ గనక సరైన ఆలోచనలు వస్తే మన బాడీ అంతా కూడా సరిగ్గా పనిచేస్తుంది. లేదంటే గనక అబ్నార్మల్ గ్రోత్ తోటి సెల్స్ అన్ని కూడా అబ్నార్మల్ గా గ్రో అయ్యి క్యాన్సర్ కూడా రావడానికి ఈ రోజున కారణం అవుతున్నాయండి. ఎటువంటి హెల్త్ ఇష్యూ, ఎటువంటి చెడు అలవాట్లు లేని వాళ్ళు, ఆడవాళ్ళు ఈ రోజున ఎక్కువగా హెల్త్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారండి. కారణం వాళ్ళ యొక్క స్ట్రెస్ కారణంగా కానీ, వారి యొక్క డిఫరెంట్ హ్యాబిట్స్ కారణంగా కానివ్వండి. హ్యాబిట్స్ అంటే కనుక జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ అలాంటివి అనమాట అండి. ఓకే అండి. సో స్టార్ట్ లివింగ్ అండ్ ఎమోషనల్లీ ఫ్రీ, కాన్ఫిడెంట్ అండ్ పాజిటివ్ అండ్ పీస్ఫుల్ లైఫ్, కల్టివేట్ మెంటల్ వెల్నెస్ అండ్ డిజాల్వింగ్ ద నెగటివిటీ అండ్ పెయిన్ అండ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అండి. ఓకే అండి. సో ఇవన్నిటినీ కూడా మనం హ్యాపీగా ఈ లైఫ్ లో అట్రాక్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఈరోజు బయట ఎక్కడో మార్కెట్లో దొరకవండి. అమెజాన్ లో ఆర్డర్ పెడితే రావు, ఫ్లిప్కార్ట్ లో మనం ఆర్డర్ పెడితే రావండి. మనకి మాత్రం ఈ మంచి ప్లాట్ఫామ్ ద్వారా మన అన్నిటినీ కూడా మనం పొందొచ్చు. దాంతో పాటు తద్వారా బెస్ట్ రిజల్ట్ మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, లెర్న్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మోస్ట్ పవర్ఫుల్ లా ఇన్ ద యూనివర్స్, that law of attraction. According to the book of the secret, this is a law governs everything that comes in your life and everything that you experience. So ఈ రోజున లా ఆఫ్ అట్రాక్షన్ యాక్షన్ చేయండి, ఆటోమేటిక్ గా మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు అని చెప్తుందండి. మోస్ట్ పవర్ఫుల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయని చెప్తున్నారండి. దాంతో పాటు సక్సెస్ కావడానికి గల సీక్రెట్స్ అన్ని కూడా ఈ సీక్రెట్ బుక్ లో ఆల్రెడీ చెప్పబడి ఉన్నాయి. ఈ రోజున మనం ఉన్నటువంటి ఈ లైఫ్ కి, మనకు వస్తున్నటువంటి ఎవ్రీ ఛాలెంజెస్, అనుభవాలన్నిటికీ కూడా కారణాలు, రీజన్స్ అన్ని కూడా లా ఆఫ్ అట్రాక్షన్ బుక్ లో ఆల్రెడీ రాసి పెట్టినవండి. అవన్నిటిని కూడా మనం నేర్చుకోవడం ద్వారా ఎక్సలెంట్ రిజల్ట్ అనేవి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూడండి, మరి ఇంత బెనిఫిట్స్, ఇన్ని ఛాలెంజెస్ మనం హ్యాపీగా లీడ్ చేయొచ్చు అని చెప్పినప్పుడు అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుందో తెలుసుకుందామా ఫ్రెండ్స్? ఎస్, గ్రేట్ అండి, సూపర్.
we are, because we are all are the learning people, my solo mates, so that I'm very excited to share this best most successful principles of law of attraction I am revealing now. And first one, thought become things. And థాట్ బికమ్ థింగ్స్. ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో తద్వారా ఏమవుతుందండి, అవే ఆచరణలోకి వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, సెకండ్ ప్రిన్సిపల్, వాట్ యు పుట్ యువర్ అటెన్షన్ ఆన్ గ్రో స్ట్రాంగర్ ఇన్ యువర్ లైఫ్. నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్, లైక్ అట్రాక్ట్ లైక్. అంటే మనం ఒక లైక్ మైండెడ్ పీపుల్ అయితే కనుక 100% మనం కూడా ఒక లైక్ మైండెడ్ పీపుల్ ని అట్రాక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. అంటే ఈ రోజు నేను ఎంతో మందికి ఈ లింక్ అనేది పంపించడం జరిగింది, బట్ అతి కొద్ది మంది మాత్రమే రావడం జరిగింది. కారణం ఏంటంటే సక్సెస్ పీపుల్ కొంతమందే ఉంటారు, లెర్నింగ్ పీపుల్ కొంతమందే ఉంటారు, సో లైక్ మైండెడ్ పీపుల్ కూడా కొంతమందే ఉంటారు. సో ఆ కొంతమందిలో మనం ఈ రోజున ఉన్నందుకు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫీల్ అవ్వాలి ఫ్రెండ్స్. I appreciate all of you. You are become a good learners to become extraordinary earners in your life అండి. చూడండి ఫ్రెండ్స్, థాట్ బికమ్ థింగ్స్ అండి. చూడండి, ఒక చిన్న పిల్లవాడు చూస్తే పొట్టకొస్తే అక్షరం మొక్క రాదు అంటారు కదా, అలాంటి వ్యక్తి ఒక చిన్న ఆలోచన చేశాడు, థాట్ చేశాడు. ఏమని కనుక అక్కడ ఉన్నటువంటి ఇటుక రాళ్ళ తోటి, సిమెంట్ ఇటుక రాళ్ళతోటి చిన్న ఒక కార్ రూపం కనుక చేయాలనుకున్నాడు, చేశాడు, అనుకున్నాడండి, థాట్ చేశాడు, దాన్ని యాక్షన్ లో పెట్టాడు. దానికి తగ్గట్టుగా ఒక నిజ రూపం అనేది దాల్చిందండి కార్ అనేది. చూడండి ఎంత అందంగా ఉందో. వాడు అందంగా లేకపోవచ్చు, కానీ వాడి యొక్క ఆలోచన అనేది చాలా చాలా అందాన్ని ఇచ్చిందండి. అలానే ఈ రోజున మన రియల్ లైఫ్ లో మనం ఇంకా ఎలా గ్రో అయితే గనక మనం కూడా మన చుట్టూ ఉండే వాళ్ళ చోట మనం కూడా అప్రిషియేట్ చేయబడతాము, రికగ్నైజ్ చేయబడతాము, రెస్పెక్ట్ పొందగలుగుతామండి. ఓకే అండి. నెక్స్ట్ చూడండి, చిన్న బామ్మ, 90 years బామ్మ, ఆమె కూడా అమ్మడంలో నమ్మకాన్ని పెట్టింది. తన యొక్క సృజనాత్మకంగా చేయడం ద్వారా ఆ బాదం, జీడిపప్పు లాంటివి ఒక చిన్న మేకలాగా ఆకారం వచ్చేలాగా చేయడం ద్వారా ఎంతో మందిని అట్రాక్ట్ చేస్తుందండి. అట్రాక్ట్ చేయడం ద్వారా ఏమవుతుందండి, తన బిజినెస్ కావాల్సిన సేల్స్ పర్సన్ అట్రాక్ట్ చేయగలుగుతుందండి. ఇది ఒక చిన్న ప్రిన్సిపల్ చాలు. మనం అందరం టీవీలో యాడ్స్ వస్తే చూస్తామా, స్కిప్ చేస్తామండి? టీవీలో యాడ్స్ వస్తే చూద్దామా, స్కిప్ చేస్తామా? అందరూ స్కిప్ చేస్తాం కదా. స్కిప్ చేస్తే ఎస్ అని పెట్టండి. కానీ యాడ్స్ ని చూడాలండి. యాడ్స్ ని ఎందుకు చూడాలంటే గనక మనలో ఒక క్రియేటివిటీ అనేది ఆ యాడ్స్ ద్వారా మనం డెవలప్ చేసుకోవాలండి. ఆ యాడ్సే మనకి ఒక బిజినెస్ కి డెవలప్ అవడానికి, సక్సెస్ అవడానికి ఒక ఐడియా స్టార్ట్స్ వస్తాయండి. ఈ బామ్మ చేసిన దానిలాగా ఇప్పుడు కూడా బిజినెస్ చేసే వాళ్ళు ఒకప్పుడు లాగా చేయకూడదండి. మనం ఇంతవరకు చేయని విధంగా చేయాలన్నమాట అండి. చూసారు ఎవరన్నా ఇంతవరకు ఇలాంటి కారు కానీ, చిన్న కారు కానీ, అలా జీడిపప్పు, బాదం అవి అలా చేయడం కానీ చూడలేదు. కొత్త ఆలోచన అండి. చేసింది ఎవరు? 90 years old పర్సన్ అండి. సో ఏజ్ అనేది దేనికి ఆటంకం కాదండి. ఓకే అండి. సో మన ఆలోచనే మనల్ని మెంటల్ గా స్ట్రెంగ్తెన్ చేస్తుంది అనమాట. అసలు మీకు ఒక ఏంటంటే రీసెంట్ గా ఒక లేడీ ఆల్మోస్ట్ 70-80 years అండి, బుల్లెట్ బండి సాంగ్ కి డాన్స్ చేస్తుందండి లేడీ. చాలా సార్లు చూసానండి ఆ సాంగ్, అది నేను. ఓకే, ఈవెన్ దాంట్లో ల్యాప్టాప్ లో కూడా షేర్ చేసుకున్నాండి. అంటే అక్కడ చూడాల్సింది ఏంటండి, ఏజ్ కాదండి, చాలా యాక్టివ్ గా చేస్తుంది అనమాట. అలాంటి ఏజ్ లోనే ఆమె యాక్టివ్ గా ఉందంటే గనక ఆ చుట్టూ ఉండే వాళ్ళు ఇంకెంత యాక్టివ్ గా ఉంటారు, ఆ ఫ్యామిలీ ఎంత యాక్టివ్ గా ఉంటుంది. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, నిజంగా. సో అంటే గనక మన యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ని పెంచుకోవడం ద్వారా, మనం హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం ద్వారా మనం ఎటువంటి జాబులకి అట్రాక్ట్ కావండి. తద్వారా ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీ లైఫ్ ని, బెటర్ లైఫ్ ని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ నీట్ ఐఐటి ఫ్యాకల్టీ. అంటే నేను అందరికీ చెప్తా ఉంటాండి, యు ఆర్ ఏ స్టూడెంట్, థింక్ 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 బికమ్ ఏ డాక్టర్. ఓకే, 100% ఎప్పుడైతే మీరు ఆలోచన చేస్తారో మీకు దానికి తగ్గట్టుగా మీరు చదవడం మొదలు పెడతారు, దానికి తగ్గట్టుగా మీరు డాక్టర్ అవుతారు అని చెప్తా ఉంటాండి. థాట్ బికమ్ థింగ్స్ అండి. ఓకే అండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మీరు జాయిన్ అయ్యారంటే మీరు కూడా ముందు ఒక ఆలోచన అనేది చేశారు, ఈ సెషన్ కి రావాలనేటువంటి ఆలోచన చేశారు.
కాబట్టి ఈ రోజున ఈ జూమ్ సెషన్ లో నాతో పాటు మీరు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి అసలు థాట్స్ అనేవి ఏ విధంగా థింగ్స్ కింద మారుతున్నాయో మనం ఒకసారి మెకానిజం చూద్దామా. గ్రేట్ అండి. చూడండి ఫ్రెండ్స్, సో మన మైండ్ అనేది ఏం చేస్తుంది, రోజుకి ఒక 60,000 ఆలోచనలు అనేది ఇస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఆలోచనలు ఎవరికి ఇస్తుంది, యూనివర్స్ కి ఇస్తుందండి. మరి యూనివర్స్ ఏముందండి, ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫ్రెండ్స్. యూనివర్స్ హ్యాస్ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ అన్నమాట. సో ఆపర్చునిటీస్ అన్ని మనకి ఇస్తుంది అనమాట అండి. నేను ఈ నెల ఒక 10,000 ఎక్కువగా సంపాదించుకోవాలనే ఆలోచన చేస్తే 100% దానికి తగ్గట్టుగా నాకు ఆలోచనలు వస్తాయి. సపోజ్ ఇలాంటి సెషన్ ద్వారా ఒక 5,000 10,000 ఎర్న్ చేయొచ్చు, లేదంటే గనక వేరే ఒక బిజినెస్ చేయడం ద్వారా అలా ఐడియాస్ ఇస్తూ ఆపర్చునిటీస్ వస్తాయండి. బట్ ఆ ఆపర్చునిటీస్ నేను ఒక అవకాశంగా గనక తీసుకుని దాంట్లో నేను గనక యాక్షన్ చేస్తే ఒక ప్రాపర్ సిస్టమ్ ద్వారా 100% ఐ ఆమ్ ద రిజల్ట్ టేకర్, రిజల్ట్ తీసుకుంటా ఫ్రెండ్స్. సో మరి ఇలాంటి రిజల్ట్ తీసుకోవడానికి ఒక ప్రాపర్ సిస్టమ్ ని వీ క్రియేటెడ్ బిఫోర్. ఒక ఎగ్జాంపుల్ చెప్పానండి, సర్కస్ లో ఉన్నటువంటి ఏనుగు కూడా ఏం చెప్తే అది చేస్తుంది, సర్కస్ లో ఉన్నటువంటి సింహం కూడా ఏం చెప్తే అది చేస్తుంది, బికాస్ ఆఫ్ ద ట్రైనర్, సర్కస్ పీపుల్ అనమాట అండి. సో ఇలానే మేము కూడా ట్రైన్ అప్ అయ్యాం, నేర్చుకున్నాం, అనుభవాలు, రిజల్ట్ తీసుకున్నాం. కాబట్టి మాలాగా ఇంకా గ్రో అవ్వాలని వాళ్ళు సొసైటీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా మేము హెల్ప్ చేయాలి, మా యొక్క వాల్యుబుల్ టైం ని వాళ్ళకు కూడా వాళ్ళ కోసం మేము ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి డెసిషన్ తీసుకుని ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయబడి జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ లా ఆఫ్ అట్రాక్షన్ అండి, వాట్ యు పుట్ యువర్ అటెన్షన్ గ్రో స్ట్రాంగర్ ఇన్ యువర్ లైఫ్. మనం ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడే మనం స్ట్రాంగ్ అవుతాం ఫ్రెండ్స్. ఈ రోజున పిల్లలు, నేను నా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా అండి. మాకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ సబ్జెక్ట్స్ ఉంటాయి నీట్ లో. బట్ పిల్లలు ఎప్పుడు కూడా ఏం ఫోకస్ చేస్తారంటే, ఫిజిక్స్ చాలా డిఫికల్ట్, చాలా కష్టం, ప్రాబ్లమెటిక్, ఎంత చదివినా అర్థం కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అర్థం కాదు, ప్రాబ్లమెటిక్, మనకి ఈజీగా మార్క్స్ రావు అనేటువంటి నెగిటివ్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఎక్కువ మంది రిజల్ట్ తీసుకోలేకపోతున్నారు. అలా కాకుండా వాళ్ళు ఫిజిక్స్ అనేది లైఫ్ డిసైడింగ్ ఫ్యాక్టర్, ర్యాంక్ క్రియేటింగ్ ఫ్యాక్టర్, 2 times చదివితే వస్తాయి, ఇంకా బెటర్ గా గ్రో అవుతాం, ఎవరికైతే ఫిజిక్స్ లో మార్క్స్ ఎక్కువ వస్తాయో వాడే టాపర్ అవుతాడు, అలా పాజిటివ్ గా ఆలోచించి ఫోకస్ చేస్తే వాళ్ళు గ్రో అవుతారండి. అక్కడ మన ఫోకస్ అనేది ఇక్కడ మెయిన్ అండి. ఇక్కడ కూడా ఆయన బైసెప్స్ మీద ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి బైసెప్స్ గ్రో అవుతాయి, కానీ స్టమక్ అనేది గ్రో అవుతుంది ఫ్రెండ్స్. చూడండి థర్డ్ వన్, లైక్ అట్రాక్ట్ లైక్ అండి. మీరందరూ కూడా ఈ రోజున లైక్ మైండెడ్ పీపుల్ ఇక్కడే ఉన్నాం ఫ్రెండ్స్. అలానే ఈ విషయం అంతా కూడా లైక్ అట్రాక్ట్ లైక్ అనేటువంటి కాన్సెప్ట్ తోనే నిండి ఉంది ఫ్రెండ్స్. చూడండి మనకి సింగరేణి కాలేజ్ చూస్తే గనక బొగ్గు గనులన్నీ కూడా ఒక ఏరియాలో కేంద్రీకృతం అయిపోయి ఉంటాయి ఫ్రెండ్స్. అలానే నల్లమడ ఫారెస్ట్ చూస్తే రకరకాల అన్ని చెట్లు కూడా దట్టంగా పెరిగి ఆ ఏరియాలో కేంద్రీకృతమై ఉంటాయి, అడవి అంటాం మనం. అలానే సహారా ఎడారి అంటాం. మరి అలాంటి చోట ఏమవుతుంది, ఇసుక తెన్నెలు ఉంటాయి, ఇసుక అంతా కూడా అక్కడ ఒక ఏరియాలో కేంద్రీకృతం అయిపోయి ఉంటుంది. అలానే సముద్రంలో చూస్తే ఉప్పు నీరు అంతా కూడా ఒక ఏరియాలో కేంద్రీకృతం అయిపోతుంది. అంటే లైక్ అట్రాక్ట్ లైక్, మన నిజ జీవితంలో కూడా మనం ఎటువంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే అండి. సో ఇటువంటి ఆలోచనలు మనకు వేరే వాళ్ళ ద్వారా వస్తున్నాయి, ఆలోచన చేస్తే కనుక ఇప్పుడు కూడా మన ఫోకస్ అనేది పాజిటివ్ మీద ఫోకస్ చేస్తే మనం పాజిటివ్ ని అట్రాక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మరి ఎక్సలెంట్ మన పాయింట్స్, ప్రిన్సిపల్స్ అనేవి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సో వాటిని మనం రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయాలి. సో వాటిని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇఫ్ యూ స్టే ఫోకస్డ్ ఆన్ గుడ్ అండ్ పాజిటివ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్, మనం ఎప్పుడు కూడా పాజిటివ్ వాటి మీద, గుడ్ మీద, వాటి మీద మనం థింక్ చేస్తే 100% యూ విల్ అట్రాక్ట్ మంచి అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ అని మనం అట్రాక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే అండి. సో నెక్స్ట్, ఇఫ్ యూ ఫోకస్డ్ ఆన్ ల్యాక్ అండ్ నెగిటివిటీ దెన్ యూ విల్ అట్రాక్ట్ సేమ్ అండి. నాకు అనారోగ్యం కాకూడదు, నాకు జ్వరం రాకూడదు అని అనుకుంటే మనకు 100% జ్వరం వస్తుందండి. ఈ రోజు నేను ఆఫీస్కి లేట్ గా వెళ్ళకూడదు అంటే
మనం లేట్ గానే వెళ్తాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఇండైరెక్ట్ గా మనకు తెలియకుండానే ఒక నెగటివ్ ని మనం అట్రాక్ట్ చేస్తున్నాం. లేదంటే నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు అనేటువంటి థాట్ ని యూనివర్స్ లోకి ఇస్తున్నాం కాబట్టి మన ఫీలింగ్స్ ని యూనివర్స్ తీసుకుంటుంది అనమాట అండి. మనకేమిస్తుంది మళ్ళీ? డబ్బులు లేనటువంటి పొజిషన్ మనకి సిచ్యువేషన్ మనకి ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అలా కాకుండా ఇక్కడ ఉండేటువంటి అఫర్మేషన్స్ ద్వారా మన యొక్క ఆలోచనలు చేంజ్ చేసుకోవడం ద్వారా 100% మనకు ఉన్నటువంటి ప్రెజెంట్ స్థితిని మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఫ్యూచర్ విత్ ఎవ్రీ సింగిల్ థాట్ అండి. ప్రతి ఒక్క ఆలోచన మనిషి యొక్క భవిష్యత్తుని సృష్టిస్తుందండి. ఓకే అండి. సో మనం గనక ఎప్పుడు ఎక్సైటెడ్ గా, ఎంతూజియాస్టిక్ గా, ప్యాషనేట్ గా, హ్యాపీ అండ్ జాయ్ఫుల్ అండ్ అప్రిషియేట్ అబాండెంట్ టు అట్రాక్ట్, యూ విల్ అట్రాక్ట్ వాట్ యు వాంట్ అండి. ఆల్మోస్ట్ నేను 8 hours టీచ్ చేశాను, 2 hours స్టడీ అవర్స్ తీసుకున్నాను, 10 hours వర్క్ అయినా కానీ సో వెరీ వెరీ ఫీల్ ఎక్సైటెడ్, ఎంతూజియాస్టిక్, ప్యాషన్ ఉంది కాబట్టి ఈ రోజున ఈ సెషన్ అనేది హ్యాపీగా నా యొక్క నాలెడ్జ్ షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనం కూడా ప్రతి లైఫ్ లో ప్రతి డే కూడా హ్యాపీగా, యాక్టివ్ గా ఉండడం ద్వారా మనం కూడా పాజిటివ్ ని అట్రాక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇఫ్ యూ ఫీల్ బోర్డ్, యాంగ్జియస్, స్ట్రెస్డ్ అవుట్, angry, resentful, sad, jealous, guilt, shame, burnout, you will attract the same. మన యొక్క ఎనర్జీ లెవెల్స్, మన యొక్క ఫీలింగ్స్ ఎప్పుడైతే డల్ అయిపోతాయో, వీక్ అయిపోతాయో 100% యూ విల్ అట్రాక్ట్ ద సేమ్. అవునా కదా? మన రియల్ లైఫ్ లో కూడా చాలా సందర్భాలు జరిగినాయి ఉంటాయి. ఒక మనీ పరంగా ప్రాబ్లం వస్తే, మనీ డబ్బులు లేవు ఎలా అనుకుంటే ఇంకా డబ్బులు లేని సిచ్యువేషన్ రావచ్చు. ఒకరికి ఇంట్లో హెల్త్ బాగోకపోతే, అరే హెల్త్ బాగాలేదు అనుకుంటే అదే ప్రాబ్లం ఇంకొకరికి వచ్చిన సందర్భాలు ఉండొచ్చు. ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వస్తే దాన్ని బిగ్గర్ గా ఆలోచించడం వల్ల వాటితో ఎక్కువ కాలం మనం లైఫ్ లీడ్ చేసిన సందర్భాలు ఉండొచ్చు. వాటన్నింటి నుంచి కూడా మనం బయటికి రావాలంటే డాక్టర్ ఎవరో తీసుకురారండి, లాయర్ ఎవరో తీసుకురారు, ఏ పోలీసు వాళ్ళు తీసుకురారు. మనం మాత్రమే దాన్ని వాటి నుంచి బయటికి తీసుకురాగలం. మనం మాత్రమే మన లైఫ్ ని రీడిజైన్ చేసుకోగలం ఫ్రెండ్స్. యు లైక్ ఇట్ ఆర్ నాట్, మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, వెన్ యూ ఫోకస్ వాట్ యు వాంట్, యు మేనిఫెస్ట్ వాట్ యు వాంట్. మీరు దేని మీద అయితే ఫోకస్ చేస్తారో దాన్ని మాత్రమే మీరు సిద్ధించుకునేలాగా చేసుకుంటారు ఫ్రెండ్స్. వెన్ యూ ఫోకస్ ఆన్ వాట్ యు డోంట్ వాంట్, యు మేనిఫెస్ట్ వాట్ యు డోంట్ వాంట్. మనం లేని వాటి మీద ఫోకస్ చేస్తే 100% వాటిని మనం అట్రాక్ట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యాక్షన్, వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. మనం నమ్మినా నమ్మకపోయినా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 24/7 ఎప్పుడు కూడా వర్క్ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. మరి అలాంటి 24 hours వర్క్ అయ్యేటువంటి ప్రిన్సిపల్ మన పాకెట్ లో ఉంటే మనం ఎంత హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఆలోచించండి. కారు కొన్నామా, వాట్ ఇస్ ద యూస్? జస్ట్ జర్నీ ఓన్లీ. నార్మల్ కంటే కొంచెం తొందరగా వెళ్తాం. బట్ ఇఫ్ యూ హ్యావ్ ద కీ అండి, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక కీ అన్నమాట. అలాంటి కనుక కీ అనేది కనుక మనకు ఉంటే 100% మనం కూడా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ లైక్ ఏ లా ఆఫ్ గ్రావిటీ ఆర్ ఎనీ అదర్ లాస్ ఆఫ్ ఫిజిక్స్. సో ఫిజిక్స్ అంటే కనుక మనకు తెలుసు, లా ఆఫ్ గ్రావిటీ. పైనుంచి ఏదైనా వస్తువుని కనుక చూడండి, ఇక్కడ నా దగ్గర ఇది ఉంది, ఇది కిందకి పడేస్తే ఏమవుతుందండి? కిందికి పడిపోతుందండి. పైకి వెళ్తుందా? పడదు. అలానే మనం ఏ వస్తువుని కనుక కిందికి పడేసినా 100% అది కిందికి పడిపోతుంది. అలానే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా లైక్ లా ఆఫ్ గ్రావిటీ అనేది. లా ఆఫ్ గ్రావిటీ అనేది ఎంత వాస్తవమో, లా ఆఫ్ అట్రాక్షన్ ఆల్సో దట్ మచ్ సేమ్. లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యాక్షన్ వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఓకే, మనం నమ్మినా నమ్మకపోయినా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది ఫ్రెండ్స్. మరి చూడండి, ఈ రోజున మనం లెర్నింగ్ అంటే మనమా లెర్నింగ్ ఆల్రెడీ ఎంఎస్సి బిఎడ్ క్వాలిఫికేషన్ ఉంది, మనకి ఆ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, అనుభవం ఉంది, ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం, ఎంతో ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తాం, ఎంతో మంది పిల్లలకి మనము బెటర్ లైఫ్ ఇవ్వగలిగాము, లేదంటే మ్యారేజ్ చేయగలిగాము, అన్ని అనుభవాలు వచ్చినాయి మనకేంటి అనుకుంటాం. కానీ నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక ఏరియాలోనే ఎక్స్పర్ట్ కావచ్చు, కానీ
మనం ఎప్పుడైతే లెర్నింగ్ మీద ఫోకస్ చేస్తామో 100% మనం కూడా అన్ని ఏరియాలో గ్రో అవుతాము. వేరే వాళ్ళకి మనకు ఒక రోల్ మోడల్ గా నిలబడతాం ఫ్రెండ్స్. ఈ రోజున మోడీని చూస్తే హైలీ ఎనర్జెటిక్ గా ఉంటారు, యాక్టివ్ గా ఉంటారు. ఈవెన్ దో హీ హాజ్ 75 ఇయర్స్ అన్నమాట. He will also follow that law of attraction. And what message is giving అండి, నిత్య విద్యార్థిగా ఉండేవారే విజయం సాధిస్తారు. సో నేను మార్నింగ్ కూడా లెర్నింగ్ కి అటెండ్ అయ్యానండి. యాక్చువల్లీ ఇప్పుడు కూడా నాకు లెర్నింగ్ సెషన్ ఉంది. సో లెర్నింగ్ డోంట్ స్టాప్ అంటిల్ యు డై. చనిపోయే వరకు కూడా లెర్నింగ్ చేయాలండి. ఎందుకంటే కనుక ఎర్నింగ్ కోసం. ఓకే అండి. సో ఈ ప్రపంచంలో మీరు ఒక వ్యక్తి మాత్రమే, కానీ మీ కుటుంబానికి మీరే ప్రపంచం ఫ్రెండ్స్. మీ కుటుంబానికి మీరే ప్రపంచం. మీ కుటుంబం అంతా కూడా మీ మీద ఆధారపడి ఉంది. మరి అలాంటప్పుడు మనం గనక లెర్నింగ్ ని చేసుకుంటూ ఇంకా బెటర్ గా ఎర్నింగ్ చేస్తే ఫ్యామిలీ అనేది ఇంకా బెటర్ గా గ్రో అవుతుంది. కానీ మనం ఎన్ని తెలిసిన విషయాలు, కొత్త విషయాలు చెప్పట్లేదు, కానీ మనం ఎక్కడో కొంత నెగ్లిజెన్స్, ఎక్కడో కొంత కాంప్రమైజ్ అవ్వడమో, ఎక్కడో కొంత సాటిస్ఫాక్షన్ కారణంగా వాటిని మనం సీరియస్ గా తీసుకోలేమండి. నిజంగా అండి. మనం గనక సీరియస్ గా తీసుకుంటే ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా కానీ మనం వాటిని చేసుకోగలుగుతాం ఫ్రెండ్స్. చూడండి, మన యొక్క మైండ్ స్ట్రెంగ్త్ గా ఎప్పుడైతే పెంచుకుంటామో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వీక్ అవుతాయండి. అలా కాకుండా మనం ప్రాబ్లమ్స్ ని గనక మనం బిగ్గర్ గా చేసుకుంటే 100% మన మైండ్ అనేది ఏమవుతుంది, 100% వీక్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే అండి. సో మనం ఇక్కడ ఎప్పుడు కూడా మన మైండ్ ని స్ట్రెంగ్త్ చేసుకోవాలంటే దానికి కావాల్సింది ఏంటి ఫ్రెండ్స్? లెర్నింగ్. లెర్నింగ్ అండి. 100% లెర్నర్స్ ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. ఎవరైనా చూపించండి వితౌట్ లెర్నింగ్ సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? లేరు. ఓకే. సో మరి ఇలాంటి మంచి నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ స్ట్రాటజీస్ అన్ని కూడా మీకు అందించాలంటే ఏ ఒక్క రోజులోనో, ఏ 1 అవర్ లో 2 అవర్ లోనూ కూడా జరిగిపోదు ఫ్రెండ్స్. కానీ మరి అలాంటి దాన్ని మీకు అందించాలంటే దానికి కొంత టైం పడుతుంది. సో దాన్ని మేము ఒక ప్రాపర్ గా సిస్టమేటిక్ గా వెల్ డిజైన్ చేయబడింది. సో చేసి సక్సెస్ఫుల్ గా బ్యాచ్ ని కూడా రన్ చేయడం జరిగింది. మా ఇద్దరి సపోర్ట్ టు నాలెడ్జ్, మెంటర్షిప్ అండ్ ఆల్ మై ఏరియాస్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ కమిట్మెంట్ కూడా మీకు ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ ద్వారా వీఆర్ రెడీ టు హెల్ప్ ఇన్ యువర్ ఏరియా ఆఫ్ హెల్త్, వెల్త్, కెరీర్, బిజినెస్ అండ్ రిలేషన్షిప్ అండి. ఓకే అండి. సో we introducing this course starts from 30th and డైలీ 7:45 to 8:45 అండ్ కంటిన్యూస్ గా ఉంటుందండి. సో 10 days ఉంటుందండి ప్రోగ్రామ్. సో మరి దీన్ని మేము ఇవ్వడంతో పాటు ఇలా నేర్చుకున్న వాళ్ళకి ఒక ఏరియాలోనే గ్రో అవ్వడం కాదు, అన్ని ఏరియాలోనూ కూడా గ్రో అవ్వాలి. ఫస్ట్ కూడా మనకి చెప్పారు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని అన్నారండి ఆయన. ఓకే అండి. మనీ మేనేజ్మెంట్ అని చెప్పారు. నిజంగా అండి, ఈ రోజున హూ ఆర్ ద రిచెస్ట్ పర్సన్స్ ఆర్ ద మనీ మేనేజర్స్, నాట్ మనీ ఎర్నర్స్ అండి. ఎవరైతే మనీని ప్రాపర్ గా మేనేజ్ చేయగలుగుతారో దే బికమ్ రిచ్ అండి. సో మరి అలాంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ క్లాస్ ని నేను 15,000 పెట్టి 9 రోజులు నేర్చుకున్నటువంటి క్లాస్ ని నేను ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఈ రోజున బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చేస్తున్నాను. బట్ అది గనక నేను నా జాబ్ వచ్చినప్పుడు 15 సంవత్సరాల కింద చేస్తుంటే నా బ్యాంక్ అకౌంట్ లో ఎక్స్ట్రాగా 50 lakhs ఉండేవండి. బట్ నేను కూడా డిమోటివేట్ అవ్వట్లేదు. నేను చేసిన తప్పుని నాలాగా వేరే వాళ్ళు ఎవ్వరు కూడా చేయకూడదు. వాళ్ళు ఇంకా తక్కువ ఏజ్ లో ఇంకా బెటర్ రిజల్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో అందరికి కూడా ఫ్రీగా ఇవ్వడానికి రెడీగా వచ్చాను. ఎవరైతే కోర్స్ ని ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ 15,000 వర్తబుల్ క్లాస్ అనేది కంప్లీట్ గా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది ఈ బ్యాచ్ కి మాత్రమే అండి. మరి దాంతో పాటుగా నెక్స్ట్ అందరు కూడా హెల్త్ పరంగా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో అన్ని కూడా ఈ రోజున డాక్టర్లు కూడా క్యూర్ చేయలేని వాటిని ఏం చేసుకోవచ్చండి? హోపునోపునో ద్వారా, ఈఎఫ్టి ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ద్వారా ఏం చేసుకోవచ్చండి? మనం క్యూర్ చేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్? సో అది కూడా ఆల్మోస్ట్ నేర్చుకోవాలంటే 5,000 + 5,000 10,000 కాస్ట్ అండి. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను ఫ్రెండ్స్, అందరు కూడా మంచి ఆన్సర్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే అండి. ఏంటంటే గనక మనం మెడికల్ షాప్ కి మెడిసిన్ తీసుకోవాలని వెళ్ళాలనుకున్నాం గనక అనుకుంటే ఫ్రెండ్స్, ఒక మెడికల్ షాపు 15% డిస్కౌంట్ ఇస్తుంది.
ఒక మెడికల్ షాపు 0% మెడికల్ డిస్కౌంట్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తారు? 15%, 0%? ఎటువంటి ఆలోచన చేస్తారు ఫ్రెండ్స్? అందరూ కూడా చాట్ బాక్స్ లో టైప్ చేయండి. 15% చూజ్ చేసుకుంటారా, 0% అండి? అందరూ కూడా చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఫ్రెండ్స్. అందరూ యాక్టివ్ గా ఉన్నారు. నా యొక్క సెషన్ ని మీరు రిసీవ్ చేసుకుంటున్నారు యాక్టివ్ గా అనుకుంటున్నా. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ రెస్పాన్సెస్ అండి. అందరూ కూడా ఎక్సలెంట్ ఆన్సర్ ఇస్తారండి మీరు మంచిగా ఆన్సర్ చెప్తే. 0% చంద్రకళ గారు గ్రేట్ అండి, 0% అన్నారు. ఓకే, క్వాలిటీ అండి, గ్రేట్ గ్రేట్ అండి, సూపర్. ఇంకా వాసుదేవ్ గారు క్వాలిటీ అన్నారు. నెక్స్ట్ అండి, ఇంకా రిమైనింగ్ అండి అందరూ కూడా క్వాలిటీ 0%. సుదర్శన్ గారు గ్రేట్, 15% అన్నారు, సూపర్. ఒక చిన్న స్మాల్ టెస్ట్ ఏంటంటే కనుకండి, సో ఇక్కడ మనం వాట్ ఈజ్ మై ఇంటెన్షన్ అంటే కనుక మీరు ఎవ్వరు కూడా హాస్పిటల్కి కానీ మెడికల్ షాప్కి వెళ్ళకూడదు. యు నో నీడ్ టు క్యూర్, యూ హ్యావ్ టు ప్రివెంట్ యువర్ సెల్ఫ్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మనకి ఎందుకంటే మనకు తెలియదు ఫ్రెండ్స్, ఈవెన్ మాకు కూడా తెలియదండి. ఒకప్పుడు ఇలాంటి ఓపెన్ ద్వారా ఈఎఫ్టీల ద్వారా జబ్బులు నయమవుతాయనేటువంటి విషయం తెలియదండి. ఓకే అండి, ఎందుకంటే మందుల షాపుల చుట్టూ ఎందుకు తిరగాలి? జస్ట్ 5%, 10% కోసం మనం ఎందుకు ప్రాకులాడాలి? వీఆర్ ద వెరీ గుడ్ లెర్నర్స్. ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్. మనకు వచ్చే ప్రాబ్లమ్స్ నుండి మనం బయటపడవచ్చు, మెడిసిన్ మీద డిపెండ్ అవ్వచ్చు. ఇంకా కూడా చెప్తే గనక ప్లాస్బో కాన్సెప్ట్ అంటారండి మెడిసిన్స్ అన్ని కూడా. సో ఏంటంటే డాక్టర్ ఏం చెప్తాడు, నీకు మంచి మెడిసిన్ ఇస్తున్నాను, ఇది వాడితే 1 వీక్ తగ్గిపోతుంది అనేటువంటి ఒక బలమైన నమ్మకాన్ని మన మైండ్ లో నాటుతాడండి. అదేం చేస్తుంది, ఆ 5 days ఆ విత్తనం పెరుగుతుంది అనమాట. డాక్టర్ నాకు తగ్గిపోతుంది అన్నాడు, ఈ మందులు వాడితే వాళ్ళు వాడుతున్నాను తగ్గిపోతుంది, రేపు వాడుతున్నాను తగ్గిపోతుంది, రేపు వాడుతున్నాను ఆ విత్తనం అనేది పెరుగుతుంది. ఆటోమేటిక్ గా ఆ యొక్క మన మైండ్ స్ట్రెంగ్త్ అవుతుంది. మైండ్ ఎప్పుడైతే స్ట్రెంగ్త్ ఉందో మన బాడీలో ఉన్నటువంటి ఆ జబ్బు అనేది వీక్ అవుతుందండి. ఆటోమేటిక్ గా మనలో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. మెడిసిన్ అవసరం లేదు. చూడండి, మీరు కూడా టైప్ చేయండి, నేర్చుకోండి. ఎక్కడైనా ఆల్మోస్ట్ 90% అన్ని కూడా ప్లాస్బో కాన్సెప్ట్ అండి. వాటిలో మందు లేదు, ఉన్నదల్లా మన మైండ్ లో ఉంది. వాళ్ళని వేసేది మన నోట్లో గోలీ కాదు, మన మైండ్ లోకి విత్తనాలు వేస్తున్నారు ఫ్రెండ్స్. అది మనం అర్థం చేసుకోవాలండి. సో లెర్న్ 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 లెర్న్, ప్రివెంట్ బెటర్ దాన్ క్యూర్. నాట్ ఓన్లీ యూ, యువర్ ఫ్యామిలీ, ఎవ్రీబడి. ఓకే అండి, నెక్స్ట్ ఫ్రెండ్ ఫ్రీ ఇస్తున్నానండి. యూ హ్యావ్ టు డెవలప్ ఇన్ హెల్త్, వెల్త్, కెరీర్, బిజినెస్, రిలేషన్షిప్, ఆల్ ఏరియాస్ లో ఉండాలండి. సో యాక్సెస్ టు వెల్త్ క్లబ్ అండి. ఈ రోజున అందరూ కూడా నేర్చుకుంటున్నారు. గూగుల్లో, యూట్యూబ్ లో బోల్డ్ ఉంటుంది, నేర్చుకుంటున్నారు. ఏమవుతుంది, 0% ఇంప్లిమెంటేషన్. నిజంగా అండి, ఈ రోజున ఇన్ని కోచింగ్ బిజినెస్లు ఎక్కువగా రన్ అవుతున్నాయి, ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అంటే కనుక ఎక్కడి నుంచి అండి? ఇండియా నుంచే. గుడ్ లెర్నర్స్ బట్ వెరీ పూర్ ఇంప్లిమెంటర్స్. ఇంప్లిమెంట్ చేయట్లేదు. దానికి మాత్రమే సొల్యూషన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. యాక్సెస్ టు వెల్త్ క్లబ్ 1 month 6:15 to 7 o'clock మార్నింగ్ మనం నేర్చుకున్నదంతా కూడా ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తామండి. ప్రాక్టికల్ ఓరియంటెడ్ అండి. మాకు నేర్చుకున్నది మీకు చెప్పమండి. మీకు కావాల్సిన దాన్ని మేము ఆల్మోస్ట్ ఇవ్వడానికి ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది. ఇది 1 month అంటే ఆల్మోస్ట్ 3,000 వర్తబుల్ కానీ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఈ బ్యాచ్ లో ఇప్పుడు ఎన్రోల్ చేసుకుంటారండి. సో 15,000, 10,000, 25,000 ప్లస్ 3,000, 28,000 అండి. వర్తబుల్ అన్ని కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా రిజల్ట్ ఓరియంటెడ్ అఫర్మేషన్స్ అండి. ఎప్పుడైతే అఫర్మేషన్ చేసుకుంటామో అప్పుడే మనకి ఏమవుతుందని కనుక మనం అట్రాక్ట్ చేయగలుగుతాం అనమాట అండి. ఓకే అండి, దాంతో పాటు మనీ మెడిటేషన్స్ అండి. మన మైండ్ లో ఉన్నటువంటి మనీ బ్లాకేజెస్ అన్ని కూడా క్లియర్ చేయాలి. క్యూర్ చేయాలంటే కనుక 100% మనం ఏం చేయాలి, వాటిని రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాంతో పాటు సీక్రెట్ బుక్ ను కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడంతో పాటు ఈ 10 days 5 days తర్వాత టోటల్ 15 days తర్వాత ఈ కోర్స్ మీకు వర్తబుల్ కాదు, మీకు వాల్యూ ఇవ్వలేదు, మీకు గనక నచ్చలేదు అంటే కనుక మీ మనీ బ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి గల కారణం వీఆర్ ద రిజల్ట్స్ టేకర్స్, యాక్షన్ టేకర్స్, ఇంప్లిమెంటర్స్ అండి. అంత కాన్ఫిడెంట్ గా చెప్తాను ప్రతి ఒక్కరికి. నిజంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది మీ లైఫ్ లో మిరాకిల్ చూపిస్తుంది. ఏ ఏజ్ వాళ్ళైనా ఇక్కడ మాత్రం పెట్టాలి మీ యొక్క నాలెడ్జ్ ని.
ఎందుకంటే గనక 50-60లో వచ్చేటువంటి ఏజ్ అనేది చాలా మనకి కష్టంగా ఉంటది. మనం ఇష్టపడకపోయినా కానీ మనం దాన్ని లీడ్ చేయాల్సి ఉంటది ఫ్రెండ్స్. దాన్ని మాత్రం మనం హ్యాపీగా లీడ్ చేద్దామని మన యొక్క ఇంటెన్షన్ ఫ్రెండ్స్. లాస్ట్ 5 మినిట్స్ ఇక క్లోజ్ చేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మరి ఇలాంటి యొక్క ప్రోగ్రామ్ యొక్క వర్తబుల్ ఆల్మోస్ట్ 30,000 వర్త్ ఉన్న దాన్ని మేము మీకు అందించడానికి రెడీగా ఉన్నాం. సో దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి 10,000 అండి. సో మరి 10,000 తో పెట్టి మనం నేర్చుకుందామంటే వీఆర్ నాట్ థింకింగ్ ఇట్ ఈస్ ఎ మనీ ఎర్నింగ్ ప్లాట్ఫామ్. we need as result oriented people అండి. సో వాళ్ళ కోసం దిస్ ఆఫర్ వీఆర్ గివింగ్ 50% బోనస్ తోటి 5,000 కి ఇస్తాను 4,999 అండి. ఎంతమంది దీన్ని యూటిలైజ్ చేసుకుని మీ యొక్క లైఫ్ లో రిజల్ట్ తీసుకోవాలనుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఫ్రెండ్స్. 30,000 వర్తబుల్ క్లాస్ బోనసెస్ along with law of attraction program with 2 mentors, 2 trainers and support morning and evening for your growth అండి. సో దీన్ని కూడా యాక్షన్ టేకర్స్ కోసం ఇంకా బెటర్ ఆఫర్ అనేది మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే we need లైక్ మైండెడ్ పీపుల్, రిజల్ట్ ఓరియంటెడ్ పీపుల్ అండి. సో వాళ్ళ కోసం ఈ రోజున ఎక్సలెంట్ ఆఫర్ ఇప్పుడు మాత్రమే చేసుకుంటే కనుక ఎక్స్ట్రాడినరీ ఆఫర్ అనేది ఇవ్వబోతున్నాం ఫ్రెండ్స్. టుడే ఆఫర్ ప్రైస్ అండి చూడండి ఫ్రెండ్స్, మైండ్ బ్లోయింగ్ ఆఫర్ అండి. జస్ట్ 999 లెస్ దాన్ 1,000 రూపీస్ అండి. ఈ రోజున మనం మూవీకి వెళ్తే 1,000 రూపీస్ అయిపోతాయి, నాన్ వెజ్ కొంటే అయిపోతుంది. అలాంటి చాలా తక్కువ ఫీజు 90% డిస్కౌంట్ తోటి ఈ 15 days విత్ 2 persons అండి. ఇక్కడ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్పిన వాళ్ళు ఎవరు కూడా మనీ మేనేజ్మెంట్ చెప్పరండి. ఎక్కడైనా చూడండి కోర్సు బయట 10,000 20,000 చెప్తారండి. బట్ ప్రాక్టికల్ క్లాసెస్ ఎక్కడా ఉండవండి, ఫాలోఅప్లు ఎక్కడా ఉండవండి. మీ పర్సనల్ ఛాలెంజెస్ తెలుసుకుని దాటికి తగ్గట్టుగా రెఫర్మేషన్ చెప్పడం ఎక్కడా ఉండదండి. సో అలాంటివన్నీ కూడా ఈ రోజున వీఆర్ రెడీ టు గివ్, రెడీ టు సర్వ్ యువర్ ఏరియా ఆఫ్ ఇన్ విచ్ ఏరియా యూ వాంట్ టు గ్రో అండి. బట్ ఈ ఆప్షన్ అనేది ఇప్పుడు మాత్రమే. నెక్స్ట్ బ్యాచ్ కి ఇది మేబీ 2,000 అండ్ మోర్ దాన్ 2,000 ఆల్సో. 100% నేను చెప్తాను ఎవరికైనా నెక్స్ట్ బ్యాచ్ కి వస్తే మాత్రం మినిమం 1,999 ఆర్ 2,999 ఉంటుందండి. ఎందుకంటే వీఆర్ ఇంప్రూవింగ్ మై నాలెడ్జ్, వీ వాంట్ టు గివ్ ది బెస్ట్ అండి. ఐ వెరీ హ్యాపీలీ కాన్ఫిడెంట్లీ ఐ విల్ సే ఓకే అండి. రిజల్ట్ కూడా చూస్తారండి. ఫర్ దట్ 100% కాన్ఫిడెంట్ ఐఎమ్ గివింగ్ అండి. ఓకే అండి. చూడండి ఫ్రెండ్స్, అందరూ కూడా మనకి ఏదైనా ఒక ఆలోచన చేయాలంటే ఫస్ట్ ఫియర్ అనేటువంటి దయ్యాలు మన మైండ్ లో ఇలా వస్తూ ఉంటాయండి. ఫియర్ అనేటువంటి దయ్యాలు అనమాట అండి. వాటిని ఎప్పుడైతే గనక మనం తీసేసి బయట పారదోస్తామో ఆటోమేటిక్ ఒక అవకాశాన్ని మనం అందిపుచ్చుకుంటాం అనమాట. అందిపుచ్చుకుని ఏం చేస్తామండి, మనం ఒక ఆపర్చునిటీని తీసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి, ఆర్ యు రెడీ టు స్టార్ట్ యువర్ లా ఆఫ్ అట్రాక్షన్ జర్నీ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్? ఎంతమంది రెడీగా ఉన్నారో ఈ చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజున మిలీనీర్స్ ఎవడు కోరా మిలీనీర్స్ గా పుట్టలేదు, వాళ్ళ యొక్క మైండ్ సెట్ ని పెంచుకున్నారు. తద్వారా వాళ్ళు ఈ రోజున మిలీనీర్స్, ది రిచెస్ట్ పీపుల్ అయ్యారనమాట. రైట్ యాక్షన్ టేకర్స్ ఆర్ ద మోర్ మనీ మేకర్స్ ఇన్ ద యూనివర్స్. యూనివర్స్ అనేది అనంతమైనటువంటి సంపద ఉంది ఫ్రెండ్స్. మరి అనంతమైనటువంటి సంపదని మనం ఏ విధంగా తీసుకుందాం ఫ్రెండ్స్? చిన్న బాస్కెట్ తీసుకెళ్లి పెద్ద చేపని పెట్టుకుందామా, పెద్ద బాస్కెట్ తీసుకెళ్లి చిన్న చేపను పట్టుకుందామా? ఆలోచించండి ఫ్రెండ్స్. మంచిగా క్వాలిఫికేషన్స్, మనం ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఈ రోజున వీఆర్ బికమ్ యాజ్ ఎ వెరీ స్మాల్ ఎర్నర్స్. వీ హ్యావ్ వెరీ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈవెన్ ఐ ఆల్సో హ్యావ్ 15 years experience. I am saying 1.75 lakhs. It's very less because now the people are coming with more and skills. In yesterday, people are learning everything, lot of law of attraction, NLP and everything. They become a good earners with low experience, 100%. So ఆలోచన చేయండి ఫ్రెండ్స్. సో దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అనేది స్మాల్ బకెట్ బిగ్ ఫిష్ గ్రేట్ అండి. సో ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక టెలిస్కోప్ అండి.
సో ఆ టెలిస్కోప్ లోంచి కనుక మీరు చూస్తే మీకు అవకాశాలు అనేవి చాలా పెద్దగా కనిపిస్తాయండి. ఎప్పుడైతే అవకాశాలు పెద్దగా కనిపిస్తాయో ప్రాబ్లమ్స్ అనేవి చాలా చిన్నగా కనిపిస్తాయండి. ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ చిన్నగా కనిపిస్తాయో వీ విల్ టేక్ ఏ ఫస్ట్ యాక్షన్ అండి, ఫస్ట్ స్టెప్ ఫర్ ద యాక్షన్. ఎప్పుడైతే ఫస్ట్ స్టెప్ అనేది తీసుకుంటామో 100% వీఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ టు టేక్ నెక్స్ట్ స్టెప్ అండి. ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేది ఫస్ట్ స్టెప్ తీసుకోవడంలోనే ఫ్రెండ్స్. ఓకే అండి. సో మరి చూడండి ఫ్రెండ్స్, ఫెయిల్యూర్ విల్ నెవర్ ఓవర్టేక్ యూ ఇఫ్ యూ డిటర్మైన్ టు సక్సెస్ ఇట్ స్ట్రాంగ్ ఎనఫ్ అండి. మనం ఎప్పుడైతే ఓటమి అనేది మనల్ని అధిగమించలేదు, ఎప్పుడైతే మనలో గెలవాలనేటువంటి పట్టుదల అధికమవుతుందో, ఇక్కడ మనం గెలవాలి, సక్సెస్ అవ్వాలి, గ్రో అవ్వాలనేటువంటి పట్టుదల అనేది మనలో ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మాత్రమే మనకి ఓటముల్ని కూడా మనం అధిగమించగలుగుతాం. బట్ చాలా మంది వాళ్ళ ఫెయిల్యూర్స్ వీళ్ళ ఫెయిల్యూర్స్ తీసుకుని భయాలు, ఫియర్ అనేటువంటి దెయ్యాలను మనం ఆకర్షిస్తూ ఉంటాం. అందుకే మనం ఉన్న చోటే ఉండిపోతాం. ఉన్న చోటు నుంచి మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయం ఫ్రెండ్స్. ఓకే అండి. సో నెక్స్ట్, సో ఐఎమ్ గివింగ్ టు రిజిస్టర్ దిస్ wonderful session, transformation session. So through PhonePe or Google Pay, Rajesh Babu Garu, and then number 9177-200-300 అండి. మన యొక్క లైఫ్ 200-300 స్పీడ్ లో కనుక వెళ్ళాలంటే మీరు ఇప్పుడే ఈ యొక్క నెంబర్కి 999 రూపీస్ సో కనుక రిజిస్టర్ చేసుకుంటే 100% మీ యొక్క ఆపర్చునిటీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఏదైనా మనం చూస్తే కనుక అలా ఒక్క కొటేషన్ అండి. సో నాణ్యంలో బొమ్మ బొరుసు రెండు ఉంటాయి ఫ్రెండ్స్. నాణ్యంలో బొమ్మ బొరుసు రెండు ఉంటాయండి. బొమ్మని చూడాలంటే బొరుసుని చూడలేం, బొరుసుని చూడాలంటే బొమ్మని చూడలేం ఫ్రెండ్స్. అవునా కాదా? మీ అందరికీ తెలిసింది. బట్ మనం అలా కూడానే మన రియల్ లైఫ్ లో భయం ఉంటుంది, జయం ఉంటుంది. భయాన్ని కనుక చూసామా మన లైఫ్ లో జయం అనేది ఉండదు ఫ్రెండ్స్. బట్ అలా కాకుండా జయాన్ని చూడాలంటే భయాన్ని వదిలిపెట్టాలి. మీరందరూ కనుక జయాన్ని చూడాలంటే మీకున్నటువంటి భయాన్ని వదిలిపెడతారనేటువంటి బలమైన సంకల్పం నాలో కలిగింది ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరైతే మీ లైఫ్ లో విన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి టూల్స్ అండ్ టెక్నిక్స్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అందుతాయి. అవి కావాలనుకుంటే కనుక ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. 9177-200-300 ఫ్రెండ్స్. ఓకే అండి. సో ప్లీజ్ క్లోజ్ ద పిపిటి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఎవరైనా అడగొచ్చు ఫ్రెండ్స్. మీకు అందరికీ కూడా అన్మ్యూట్ ఆప్షన్